నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ని పోషిస్తోంది. హైదరాబాద్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది రియల్ ఎస్టేట్ రంగం. సో స్కిల్డా అన్స్కిల్డా అనేది పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగం పైన ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల మందికి పైగా ఉంటే హైదరాబాద్లో మెజారిటీ బాగా ఉన్నారనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది ఏంటి అనే ఆందోళన ఉంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో చిన్న స్థాయిలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఆందోళన ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాటన్నిటికి సంబంధించి సీనియర్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశంపైన బాగా అనుభవం ఉన్న యనమల రాజు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. యనమల డెవలపర్స్ పేరుతో చాలా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. సో ఈరోజు ఆయన్ని పాడ్కాస్ట్కి తీసుకొచ్చాను. చాలా ఇష్యూస్ని ఆయనతో మాట్లాడి సమస్యలకు పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓకేనా, స్టేబుల్గా ఉందా? ఎగ్జాక్ట్లీ అండి, స్టేబుల్గా ఉందా? 100% స్టేబుల్గా ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే స్టేబుల్గా లేదని చెప్పేవాళ్ళు మహా అనుకుంటే అతి తక్కువ మంది ఉంటారు. నెగిటివ్ పీపుల్ అంటే జనరల్ కూడా జనాలకి ఏంటంటే మంచిని చూసే కంటే చెడు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో కొంతమంది అంటే అంతమంది అని చెప్పలేం కానీ కొంతమంది మీడియా సంస్థలు లేదా కొంతమంది పెట్టుబడిదారులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అని చెప్తున్నారు. మీరు కానీ మేము కానీ ఇన్వెస్టర్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరో చెప్పిన ఊహాజనితమైన వార్తలను నమ్మకుండా స్పెసిఫిక్గా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏదో ఉందో ఆ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిందా లేదా చూడండి. ఓకే, దాన్ని బేస్ చేసుకుంటే అర్థమైపోతుంది. అంతే కదా. ఇక్కడ మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఊహాజనితం. గవర్నమెంట్ అయితే తప్పు లెక్కలు చెప్పదు కదా. గవర్నమెంట్కి వచ్చే రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఉంటుంది కదా. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ మంత్లో రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ సంఖ్య కానీ ఎక్కువ ఉందా లేదా చూడండి. కానీ అట్లా కాదుగా, ఇప్పుడు పొలిటికల్ డెసిషన్స్ కూడా రియల్ ఎస్టేట్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తానంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. దాంతో ఒక్కసారిగా చాలా పెద్ద ప్యానిక్ క్రియేట్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చర్చ ఉంది. తర్వాత ఆయన ఫార్మా విలేజెస్ అన్నారు. అవును. ఫార్మా విలేజెస్ అనేది ఆ రోజు జరిగిన డ్యామేజ్ని కవర్ చేసిందా? దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏంటి? డెఫినెట్గా సరే, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సర్కార్ ఏదైతే వచ్చిన తర్వాత సరే వాళ్ళ ప్రాధాన్యతలు పక్కన పెడితే తెలుసో తెలియకనో లేకపోతే వాళ్ళ విధానపరమైన నిర్ణయాలు లేకుంటే కన్ఫ్యూజ్ కానీ ఒక గందరగోళమైన పరిస్థితి అయితే క్రియేట్ అయింది. ఏంటి, కేసీఆర్ గారు ఏదైతే మెట్రో సెకండ్ లైన్ అని చెప్పేసి రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ అన్నదాన్ని ఆపేశారు. లేదనుకుంటే ఫార్మాసిటీ ఏదైతే 19,500 ఎకరాలకు సంబంధించిన ఫార్మాసిటీ ఒకసారి రద్దు చేస్తున్నట్టు ఒకసారి చెప్పారు. లేదు రద్దు కాదు, ప్రాధాన్యత క్రమంలో కొంత తగ్గిస్తున్నామని ఒకసారి చెప్పారు. ఇంకోసారి 9 టౌన్షిప్ తీసుకొస్తున్నామని ఒకసారి చెప్పారు. ఇంకోసారి ఫార్మా విలేజ్లు అని చెప్తున్నారు. ఎంత గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేసినా లేదా కొంచెం ప్రాధాన్యత విషయంలో కొంచెం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అనుకున్నా ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గందరగోళానికి గురి కాదు. మహా అనుకుంటే క్రయ విక్రయాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. ఆ స్తబ్దత కూడా అంటే ఒక అడుగు వెనక్కేస్తే 2వ అడుగు కాదు, 3వ అడుగు కాదు, 4వ అడుగు కాదు, పెరగడానికే స్కోప్ వస్తుందని చరిత్ర చెప్పిందో అది వాస్తవం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏపీ అండ్ తెలంగాణ విడిపోతుంది అనుకున్న టైంలో ఒకవేళ తెలంగాణ వస్తే అసలు హైదరాబాద్లో ఒక్కడు కూడా ప్లాట్ తీసుకోడు, ఇల్లు తీసుకోరు, ఇండ్లు ఫ్రీగా వస్తామని ప్రచారం జరిగిందా లేదా? ఖాళీ అయిపోతుంది ప్రచారం. ఇంకా బోర్డులు కూడా ఎవరైనా టూలెట్ బోర్డు పెట్టినట్టు చూసారా, మొత్తం టూలెట్ బోర్డులో ఒక్కడు కూడా తీసుకోవట్లేదని చెప్పారు. మరి అదే నిజమైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ కావాలి కదా. అది డమాల్ కాకపోక డబల్ 3 4 5 10 ర్యాపిడ్ గ్రోత్ వచ్చి మొత్తం ప్రపంచమే నివ్వెరబోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వైపు చూసిందా లేదా? అంతెందుకు, హైదరాబాద్ కాకుండా అమెరికాని శాసించిన ఏదైతే ట్రంప్ ఉన్నాడో ఆ ట్రంప్ కూడా హైదరాబాద్లోని ఖానామెట్లో 2 ఎకరాలు తీసుకొని 2 టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడా లేదా? అవునా? ఎస్. మీరు చూస్తే గూగుల్లో కూడా చూడండి, ట్రంప్ కాక ఇన్ కోకాపేట అని ఉందా లేదా చూడండి. అంతేందుకు ట్రంప్ కూతురు సంబంధించిన ఏవైతే ఇవాంకా ట్రంప్ వచ్చిందో ఇవాంకా ట్రంప్ కూడా షాద్నగర్ ఏరియాలో తీసుకుందా లేదా? ఓకే. ఇట్లా అంటే వరల్డ్ వైడ్ కూడా హైదరాబాదును ది బెస్ట్గా చెప్తున్నారు. మనం చెప్పడం కాదు,
ఇక్కడున్నోళ్ళు తెలిసో తెలియకో నెగిటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న మెర్జర్ పత్రిక, అమెరికాకి సంబంధించిన మెర్జర్ పత్రిక, రియల్ ఎస్టేట్ మీద రీసెర్చ్ చేసే సెంటరు, వాళ్ళు కూడా మొత్తం ఇండియాలో ది బెస్ట్ నగరం ఏదన్నా ఉందంటే ఓన్లీ హైదరాబాద్ అని డిక్లేర్ చేశారు. ఓకే, బెంగళూరు కాదని, చెన్నై కాదని, అట్లాగే అహ్మదాబాద్ కాదని, ఢిల్లీ కాదని, పూణే కాదని, వాటన్నిటిని పక్కన పెట్టి కూడా హైదరాబాద్ను ది బెస్ట్ నగరంగా ప్రకటించారు. ఓకే, ఎట్లా మీకు లివింగ్ కాస్ట్లో చూసినా హైదరాబాద్ అంత చీప్ లివింగ్ కాస్ట్ ఇంకో దగ్గర ఉండదు. హైదరాబాద్లో జస్ట్ 6,000 రూపాయలతో కూడా హ్యాపీగా బతికేయచ్చు. హైదరాబాద్లో నీకు లాంగ్వేజ్ కూడా హిందీ మాట్లాడతావా, ఇంగ్లీష్ మాట్లాడతావా, ఉర్దూ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా, గ్లోబల్ సిటీ, ఇది మినీ సిటీ. సో ఏ భాషలను నువ్వు మాట్లాడు, పొమ్మని చెప్పేది, రమ్మని ఆహ్వానించేది హైదరాబాద్. ఇంకా నీకు హైదరాబాద్లో ఏ లాంగ్వేజ్ రాకపోతే సైగలు చేసినా కూడా నేను హక్కున చేసుకునే సిస్టమ్ హైదరాబాద్కు ఉంది. అదే నువ్వు చెన్నైలోనో ఇంకో దగ్గరికి వెళ్ళి హిందీ మాట్లాడుతుంటే కొట్టి పంపిస్తావు. సో మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అంతేకాకుండా నీకు స్థిరమైన గవర్నమెంట్ కూడా చాలా కాలంగా నీకు తెలంగాణలో ఉంది. సో 10 years ఒకప్పుడు మీరు బాగా పర్ఫెక్ట్ 96 ఆ టైంలో తీసుకుంటే ది బెస్ట్ హైదరాబాద్కు ఐటీ ఇట్లా వస్తున్నట్టే వచ్చి బెంగళూరుకి వెళ్ళేది. అవును, ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎంగా ఉన్న టైంలో ఇక్కడ వస్తున్నట్టే వచ్చి అక్కడికి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అక్కడికి వచ్చేటి కూడా ఇక్కడే వస్తున్నాయి. రీసెంట్గా మీరు చూస్తుంటే ఏదైతే బెంగళూరు ఉందో, బెంగళూరు ఐటీలో మేటి అనుకున్నారు, దాన్ని కూడా దాటి ఖచ్చితంగా ఈరోజు హైదరాబాదే ఐటీలో కూడా మేటి. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది పొలిటికల్ డెసిషన్ పైన డిసిషన్ మీద అస్సలు డిపెండ్ అయ్యలేదు. హైదరాబాద్ భౌగోళిక వాతావరణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కువ హీట్ ఉండదు, ఎక్కువ కూల్ ఉండదు, ఇక్కడ తుఫాన్లు వచ్చే అవకాశం లేదు, భూకంపాలు వచ్చే అవకాశం కూడా లేదు. భూకంపాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్న హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ప్రధానంగా మనం తీసుకుంటే బెంగళూరు హైవే తీసుకుంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడలో వచ్చింది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎలికట్టలో వచ్చింది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చందనవెల్లిలో వచ్చింది, అట్లాగే ఎయిర్టెల్ డేటా సెంటర్ వచ్చింది, అట్లాగే మనకు మిగతా చాలా చోట్ల కూడా ఇదే అమెజాన్ లాంటి డేటా సెంటర్లు కూడా ఈ రోజు వచ్చింది. డాటాకు కేంద్రంగా ఈ రోజు హైదరాబాద్ మారింది. సేఫెస్ట్ ప్లేస్ అంటే డేటా నీకు క్రాష్ అయ్యే అవకాశం లేదు కదా. నీకు భూకంపాలు లాంటిది వస్తే డేటా క్రాష్ అవుతుంది, భూకంపాలు వచ్చే అవకాశమే లేదు. ఏంటంటే దక్కన్ పీఠభూమి కావడం వల్ల ఈ అడ్వాంటేజ్తో పాటు ఈవెన్ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ మనకి ఎలాంటి పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి భూమి కావాలా, ఆ భూమి కూడా చీఫ్ లేబర్ కావాలి, ఆ లేబర్ కూడా చాలా తక్కువకు దొరుకుతారు. అట్లాగే ఇక్కడ స్థిరమైన గవర్నమెంట్ ఉంది, ఇంతకు ముందు ఉన్నట్టు మహత్త ఘర్షణలు కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా లాభదాయకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ కంపెనీకి సంబంధించిన పెద్ద ఎత్తున వస్తున్నారు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అట్లాగే వాటర్ సోర్స్ ప్రాబ్లం లేదు, పవర్ సోర్స్ ప్రాబ్లం లేదు, అట్లా కనెక్టివిటీ కూడా మీరు పర్ఫెక్ట్గా చూసుకుంటే ఏ ఏరియాకి తీసుకున్న హైదరాబాద్ నగరానికి 9 హైవేలు ఉన్నాయి అనుకుంటే ఈ 9 హైవేలకు కూడా కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. ఏదైతే మీకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ కూడా అత్యంత అద్భుతం. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్న టైంలో జనాలంతా కూడా ఇంకా కొంతమంది విశ్లేషకులు అనుకున్న వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక రకమైన కమ్యూనిస్టులు లేదంటే జర్నలిస్టులు విశ్లేషణ చేశారు. హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి ఉపయోగం? నా ఎడ్ల బండి పోతుందా, నా ఆటో పోతుందా? దీనివల్ల అసలు ఉపయోగమే లేదు. అరే నా ఇంటి ముందు రోడ్డుకు ప్యాచ్ వరకు ఇంత తారేసే దిక్కు లేదు, ఆడ రోడ్ ఎట్లేస్తారని విశ్లేషణ చేశారు. కానీ రోడ్ వచ్చిందా లేదా? ఎగ్జాక్ట్లీ. అంటే చూసే ఎప్పుడైనా ఇన్వెస్టర్ చూడాల్సినది భవిష్యత్తును. అసలు ఇన్వెస్ట్ చేయడం అనేది భవిష్యత్తు కోసం. ఇప్పుడు నేను కష్టపడుతున్నా, భవిష్యత్తులో కష్టపడలేను, కష్టపడలేని స్థితికి వచ్చినప్పుడు ఇప్పుడు దాచుకున్నది తోడుగా ఉండాలనేది ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. సో హైదరాబాద్లో సేఫ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, హ్యాపీగా. సేఫ్ అంటే సేఫెస్ట్ మెథడ్లో ఈరోజు హైదరాబాద్లో హ్యాపీగా చేయొచ్చు. మీరు ఆ రోజు తీసుకున్న తెలంగాణ వస్తే ఫ్రీగా వస్తుంది అనుకున్నప్పుడు రాలా, నోట్ల రద్దు అయినప్పుడు ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు పోలా. కరోనా టైంలో కూడా మీరు చూస్తే కరోనా టైంలో బతుకుంటే చాలని కాన్సెప్ట్ చేశారు. కానీ కరోనా టైంలో కూడా ఫస్ట్ కరోనాలో హెచ్ఎండిఏ యాక్షన్ వేస్తే కోకాపేటలో 63 CR పర్ ఎకర్ పోయింది. అదే థర్డ్ కరోనాకి వేస్తే 100 CR పర్ ఎకర్ పోయింది. అంటే తగ్గిందా పెరిగిందా? ఇండియాలో 100 కోట్ల ఎగ్జాక్ట్లీ. సో నిత్యనూతనంగా ఇది పెరుగుతుంది. ఇది ఆర్గానిక్ మోడల్, హైబ్రిడ్ మోడల్ కాదు. అదే మీరు అమరావతిని తీసుకోండి,
ఏపీలో అమరావతిని తీసుకోండి. అమరావతి అనేది అది ఆర్గానిక్ మోడల్ కాదు, అంటే నీకు న్యాచురల్గా వచ్చిన డిమాండ్ కాదు, అన్యాచురల్గా ఒక సామాజిక వర్గం కోసం పెంచి పోషించిన రియల్ ఎస్టేట్ అది. సో అక్కడ లక్షలు కూడా సరిగ్గా పలకన్నాని కోట్లకి తీసుకెళ్లారు. ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే అమరావతిని డెవలప్ చేశారు. అక్కడ అమ్ముకున్న వాళ్ళంతా ఒక గట్టిగా చెప్పాలంటే అక్కడ వినిపిస్తున్న నినాదం ఏంటంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు. ఇట్లా వాళ్ళ ప్రయోజనాల కోసం, ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం హైబ్రిడ్గా డెవలప్ చేసిన రియల్ ఎస్టేట్ అది. అది ఖచ్చితంగా పేకమేడలాగా కూలిపోతుంది. ఆల్రెడీ ఒకసారి కూలిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా పేకమేడలాగా పేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ఎందుకు నిలబడదంటే ఖచ్చితంగా ఒక రాజధాని రావడం వల్ల ఏ ఏరియా డెవలప్ కావాలన్నా ప్రధానంగా ఉండాల్సింది ఫస్ట్ వాటర్ సోర్స్, తర్వాత పవరు, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత హాస్పిటాలిటీ. వీటన్నిటికంటే ప్రధానమైనది రోడ్ కనెక్టివిటీ. వీటికంటే ఇంకా అత్యంత ప్రధానమైనది ఎంప్లాయ్మెంట్. ఈరోజు అమరావతిలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది? ఎంప్లాయ్మెంట్ వస్తే ఎప్పుడు వస్తుంది ఎంప్లాయ్మెంట్? ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడైనా సప్లై అంటే డిమాండ్ను బట్టి సప్లై పెరగాల, సప్లైని బట్టి డిమాండ్ పెరగదు. సో అమరావతిలో ఈరోజు గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఏంటి? సో ఈ ఎంప్లాయ్మెంట్ వస్తదట వేరు, వచ్చింది వేరు. అంటే మీరు 3 దశలు ఆల్రెడీ డెవలప్ అయిన దశ, ఇప్పుడు బంజారా హిల్స్లో మనం ఆల్రెడీ డెవలప్ అయిన దశ. ఈ డెవలప్ అయిన దశలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తెలివిగల నిర్ణయం కాదు. ఎందుకంటే ఈడ ఆల్రెడీ ఇప్పటికే 2 లక్షలు 3 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నప్పుడు ఇది డబల్ కావాలంటే 6 lakhs కావాలా? 6 lakhs కావాలంటే ఈ ఏరియాలో కొత్తగా ఏమొస్తుందని 6 lakhs అవుతుంది? ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్న దగ్గర ఇంక ఏమి రాదు. సో ఇది స్టార్ట్ చేసినట్టు. కాబట్టి ఇక్కడ తీసుకోవడం తెలివిగల నిర్ణయం కాదు. రెండోది ఏమో వస్తుందట కాబట్టి ఆడ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఫార్మాసిటీ ఉంది. ఫార్మాసిటీ వస్తుందంట అనుకొని ఎగబడి తీసుకొని ఉన్నారు కదా. ఇప్పుడు ఫార్మాసిటీ క్యాన్సల్ అన్నారు. ఇప్పుడు అది తీసుకున్న వాళ్ళ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? అక్కడ అది తీసుకున్న వాళ్ళలో కూడా 83% బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఆ 83% తీసుకున్న వాళ్ళంతా కూడా ఆ ప్లాట్లోనే తన కూతురు మ్యారేజ్ని దాచుకున్నారు, ఆ ప్లాట్లోనే తన కొడుకు చదువుని దాచుకున్నారు, ఆ ప్లాట్లోనే సొంతింటి కళని నిజం పెట్టుకున్నారు. ఇవన్నీ ఈరోజు కలగా మారిపోతే ఆ కస్టమర్ కన్నీళ్లు పెడతాడా లేదా? అట్లాగే ఈరోజు కూడా అక్కడ ఏదో వస్తుందంటని పెట్టారు. ఈరోజు అమరావతి కూడా ఏదో వస్తుందట అంటే మేబీ 50-50 రావచ్చు, రాకపోవచ్చు. అట్లాగే అక్కడ ఇక్కడ కాకుండా అభివృద్ధి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్న ఏరియాలు ఉంటాయి చూడు, అక్కడ తీసుకుంటే తెలివిగల నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షాద్నగర్ తీసుకున్నా, లేదనుకుంటే షాబాద్ తీసుకున్నా, లేదనుకుంటే ఇటు యాదగిరిగుట్ట వైపు తీసుకున్నా, లేదనుకుంటే ముంబై హైవే తీసుకున్నా, ఇవి ఆర్గానిక్గా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఇట్లా పెరగకపోవచ్చు, కానీ ఇట్లా పెరుగుతూ వచ్చే దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాబాదే తీసుకుంటే, షాబాద్లో చందనవేల్లో సెజ్ వచ్చింది, అక్కడ కటేరా ప్రాజెక్ట్ వచ్చింది, అక్కడ మీకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అట్లాగే మీకు పూర్తిగా కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలు 50% వచ్చి ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదాన్ని ఏ గవర్నమెంట్, మన గతంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ పెట్టినప్పటికీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే ఆల్రెడీ అలొకేషన్ జరిగింది, కన్స్ట్రక్షన్ జరిగింది, ఆల్రెడీ అక్కడ మనకు ప్రొడక్షన్ కూడా వచ్చేసింది. ప్రొడక్షన్ వచ్చిన దగ్గర జనాలు పెరుగుతున్నారు, జనాలు పెరిగే దగ్గర టీ సెంటర్ పెరుగుతుంది నువ్వు వద్దన్నా, జనాలు పెరిగిన దగ్గర టిఫిన్ సెంటర్ పెరుగుతుంది నువ్వు వద్దన్నా, జనాలు పెరిగే దగ్గర ఖచ్చితంగా కిరాణా షాపులు ఒకదానికి ఒకదానికి పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఆ ఏరియా గ్రోత్ను ఎవరు ఆపలేరు. ఎగ్జాక్ట్లీ. ఆర్గానిక్ వచ్చిందని ఆహ్వానించు, హైబ్రిడ్గా వచ్చిందని ఆహ్వానించకు. సో అమరావతి హైబ్రిడ్ 100% ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, అమరావతి రాజధాని కడతా ఉంటున్నారు. ఓకే. చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దాదాపు 13-14 ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ లాంటివి అక్కడికి వస్తున్నాయి. ఎందుకు డెవలప్ కాదనుకుంటున్నారు? మీకు గతంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫార్మాసిటీ అని చెప్పారో, ఈ ఫార్మాసిటీకి సంబంధించి కూడా
ఆల్రెడీ కేటీఆర్ గారితో ఎన్ని ఎంఓయూలు అయిపోయినాయి. కొందరు ఆల్రెడీ కంపెనీలు కూడా స్టార్ట్ చేసిండ్రు, కొందరు రోడ్లు వేసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేసిండ్రు. అయినా సరే రాగానే రేవంత్ రెడ్డి గారు కాదంటే ఏమైంది? అమరావతి కూడా గతంలో మీరు అన్ని డెవలప్ చేసినని చెప్పేసి ఆల్రెడీ సెక్రటరీ కూడా నిర్మాణం చేసినామని చెప్పేసి అన్ని చేసిన తర్వాత కూడా జగన్ గారు రాగానే ఏం చేశారు? సో రేపు జగన్ గారు కూడా చేసే పరిస్థితి ఉండదేమో కదా. కాబట్టి నేనేమంటున్నా, ఒక ఇన్వెస్టర్, తెలివిగల ఇన్వెస్టర్గా ఏదో వస్తుందంట అని మేబీ 50% దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆఫ్గా ఇబ్బంది పడే కంటే నీ లక్ష్యమే ఇన్వెస్ట్మెంట్, నీ లక్ష్యమే ఇన్వెస్ట్మెంట్ 10 పెట్టి 100 సంపాదించాలనుకున్నప్పుడు స్థిరంగా ఉన్న హైదరాబాద్లో ఎందుకు పెట్టుకోకూడదు? అంటే ఇప్పుడు ఫార్మాసిటీ అనేది సరే ప్రైవేట్ కంపెనీ, ఎస్. అమరావతి రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయం, అవును, గవర్నమెంట్ డెసిషన్. అవును, అది వెనకపోవడానికి సంబంధించిన అవకాశం ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా నేను వెనుకపోతుందనే కంటే కూడా అమరావతి రాజధాని అయితే కూడా నీకు ఉద్యోగాల కల్పన ఎంత ఉంటుంది? ఇప్పుడు తెలంగాణలో 32 జిల్లాలు చేశారు. 32 జిల్లాలు చేస్తే జిల్లా కేంద్రాల్లో వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎంత? జిల్లా కేంద్రాలు డెవలప్ అయిన తీరేడుంది. రియల్ ఎస్టేట్ పెరిగింది, జిల్లా కేంద్రం వస్తుందంట. ఎగ్జాక్ట్లీ, జస్ట్ రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇక్కడ ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభం ఉండదు అంటున్నా నేను. ఇన్వెస్టర్ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారే ఒక 5 ఏళ్ల తర్వాత ఎంత రేటు పెరుగుతుందో అనేది చూసి ఇప్పుడు ఆ రేటుకి అమ్ముతాడు. ఎగ్జాక్ట్లీ. సో అమరావతిలో 15 ఏళ్ల తర్వాత ఎంత రేట్ వస్తుంది అనేది చూసి ఇప్పుడు ఆ రేట్ పెట్టారు. అంతే. సో గ్రోత్ అవ్వాలంటే ఇంకా 10 years చాలా టైం రాజధాని ఉండి కంటిన్యూస్ గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి కూడా ఏంటంటే అమరావతిలో ఇందాక అనుకున్నట్టు కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక సామాజిక వర్గానికి సంబంధించి. అట్లా సామాజిక వర్గం అంటున్నారు, ఎందుకు లేరు అంటే అక్కడ ఏదైతే ఉందో కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో హైదరాబాద్లో కూడా ఎట్లాగైతే చంద్రబాబు ఒక సామాజిక వర్గానికి కావు రీల్స్ కానీ మాదాపూర్ కానీ ఎట్లా డెవలప్ చేసి తర్వాత వీళ్ళెవ్వరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, ఎకరాలు కొని రీఇన్వెస్ట్ చేసి అమ్మిపోయిన వాళ్ళు. సేమ్ అమరావతిలో కూడా వాళ్ళకున్న ఎకరాల భూమిని బిట్లుగా చేసి అమ్మిపోయే వాళ్ళ తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కాదు. సో నేను ఇన్వెస్టర్ పక్షాన నేను మాట్లాడుతున్నది ఏంటంటే నేను అమరావతికి వ్యతిరేకం కాదు. తెలివైన ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో తెలిసో తెలియక పెడితే మీరు ఆశించినది వాస్తవం కాదంటున్నా. ఎప్పుడు వాస్తవం అవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అయ్యి దానికి అనుగుణంగా జనాలు పెరగాల. ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీ దగ్గర ఉద్యోగాలు వస్తే శాలరీ వస్తే కొనుగోలు శక్తి పెరిగితే ఇల్లు కడితే పిల్లలు ఉంటే స్కూల్స్, హాస్పిటల్, క్లబ్, పబ్, రిసార్ట్స్, షాపింగ్ మాల్స్ ఇట్లా పెరుగుతాయి. లింక్ చైన్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా పెరిగే సోర్స్ నీకు ఆడ ఉందంటే పెట్టు. నేను చెప్తుంది ఆ సోర్స్ అంతా ఉంది, అట్లా జనాలు పెరుగుతున్నారు, కంపెనీలు వచ్చినాయి, అందుట్లో మేము పెట్టిన ప్లాట్కు కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నువ్వు కల్లారా చూస్తే పోయి పెట్టు. అట్లా కాకుండా సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ప్రచారం వలన, లేక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జరుగుతున్న బాగా ప్రచారం వలన, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ అవసరం కోసానికే హైబ్రిడ్గా బాగా ప్రాపగండా చేస్తే ఆ ప్రాపగండలో వాడి నువ్వు మోసపోవద్దని చెప్తున్నా నేను. సో చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నేను చెప్తున్నా 83% పీపుల్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఆ ప్లాట్ను నమ్ముకునే కూతురు మ్యారేజ్ని డిజైన్ చేసుకుంటారు, ఆ ప్లాట్ను నమ్ముకునే కొడుకు హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాట్ అంటే భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తే అది. నీకు తెలిసో తెలియక ఆ భవిష్యత్తే అంధకారం అయితే ఆశ ఉండాలి, తప్పులేదు. అత్యాశకు పోవద్దు అంటున్నా నేను. అత్యాశకు పోయిన వాళ్ళే ఆగమవుతారు ఎక్కువ. బీ ప్రాక్టికల్గా ఉండాలి. లేకపోతే పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే కొత్తగూడ లేదనుకుంటే ఇక్కడకున్న కొండాపూరు లేదనుకుంటే కావురిల్స్ లేదనుకుంటే మాదాపూర్, గచ్చిబౌలి, గండిపేటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న తెలంగాణకు సంబంధించిన ఎవరైతే బోరబండ ఉందో బోరబండకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా షేక్పేటకు సంబంధించిన వాళ్ళు కానీ ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాకు సంబంధించిన వాళ్ళు వీళ్లకు ఈ ఏరియాలు చాలా దూరమా? ఆయన ఎందుకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా? అదే నీకు గుంటూరుకు సంబంధించిన వాళ్ళు కానీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు, వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళం వీళ్ళంతా కూడా ఈరోజు హైదరాబాద్లో వచ్చి గతంలోనే ఇన్వెస్ట్మెంట్లు చేసి లక్షల కోట్లు సంపాదించారా లేదా? ఆ తెలివితేటలు, ఆ విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా ఆంధ్రాకు సంబంధించిన పీపుల్కి ఉంది కాబట్టే వాళ్ళు అమరావతి వైపు చూడరనేది నా విశ్లేషణ. ఓకే.
ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అంటే మన అవునన్నా కాదన్నా కొంత తెలంగాణకు సంబంధించిన నేపథ్యం ఉన్న వాళ్ళు నిజాం ఏలుబడిలో బతికిన వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటంటే దావత్ మీద ఉంటుంది. దావత్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ దాచుకోవడానికి మన వాళ్ళు ఇవ్వరు. కానీ అదే ఏపీ పీపుల్కి అది కాదు. బీ ప్రాక్టికల్గా ఉంటారు. ఇంత పెడితే అంత వస్తుంది అనుకుంటేనే పెడతారు. మరి అటువంటి వాళ్ళే అమరావతి గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు. కాదు, మాట్లాడుతున్న వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే. లేదా ఆ వర్గాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాత్రమే అమరావతి అమరావతి అంటున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా విశ్లేషణ ప్రకారం సాధ్యమైనంత వరకు అమరావతిలో ఈ పెట్టుబడి ఎక్కువ పెట్టరు. గతంలో కూడా ఆల్రెడీ తెలిసో తెలియక ఎంప్లాయ్మెంట్, నాకు తెలిసిన ఒక పర్సను ఉద్యోగం ఏపీలో ఉంది కదని చెప్పేసి బండ్లగూడ జాగీర్లో ఆయనకున్న ఒక 200 గజాల ప్లాటును అమ్మేసి పోయిండు. 6 నెలల తర్వాత విత్ ఇన్ సంవత్సరం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు. ఆయన అమ్మినప్పుడు 15,000 పర్ స్క్వేర్ యార్డ్ పోయింది. ఆయన తిరిగి వచ్చేసరికి 35,000 అయింది 1 ఇయర్లో. విత్ ఇన్ 1 ఇయర్లో రేట్ ఎక్కువైందని చెప్పేసి 6 నెలలు తిరిగిండు, 43,000 అయిపోయింది. మన వల్ల కాదేమని ఆలోచిస్తూ మళ్ళీ రీసెంట్గా వచ్చిండు, 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. ఇక తీసుకోలేనని జెండా ఎత్తేసి. సో హైదరాబాద్ అనేది ఇంకా చైన్ మోడ్లో ఉంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాద్ అనేది యూనిక్, మనం చెప్తున్నది కాదు. మొత్తం ఎంటైర్ వరల్డ్ వైడ్గా అన్ని ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ మీద, ఆ గ్రోత్ మీద రీసెర్చ్ చేసే సెంటర్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ అనేది వరల్డ్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడానికి ఏకైక ఆప్షన్ ఉన్నది. ఎందుకంటే మీకు ఏ ఏరియా పెరగాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకుంటే పెరగడానికి స్కోప్ లేదు, సముద్రం ఉంది. చెన్నై తీసుకుంటే సముద్రం ఉంది. అట్లాగే మీకు ఢిల్లీ తీసుకున్నారనుకోండి పొల్యూషన్ ఉంది. సో ఇంకా బెంగళూరు లాంటి ఏరియా తీసుకుంటే ఆల్రెడీ పెరిగింది. అక్కడ ఓపెన్ ప్లాట్ను కూడా గజాల కింద కాకుండా పర్ స్క్వేర్ యార్డ్ కింద కాకుండా పర్ ఎస్ఎఫ్టీ కింద అమ్మే సిస్టమ్ ఉంది. సో ఒక్క హైదరాబాదే అందరికీ గట్టిగా చెప్పాలంటే హైదరాబాద్లో గంజికి లేనివాడు ఉన్నాడు, నిత్యం బెంజీలో తిరిగేవాడు ఉన్నాడు. హైదరాబాద్ అందరినీ రమ్మంటుంది, పొమ్మని చెప్పదు. ఓకే, సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మరింత బ్రైట్గా చేసే పరిస్థితి ఉంటుందా? 100%. మీకు ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తేనే దాదాపు హైదరాబాదు 11 నుంచి 15 కిలోమీటర్ల ఎఫెక్ట్ పెరిగింది. సో ఇంతకుముందు మెట్రో కూడా లేకుండే. సో ఇప్పుడు మెట్రో కూడా రావడం, ఈ మెట్రో సరిపోదని చెప్పేసి రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైలు అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న కేంద్ర మినిస్టర్ ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడో, రింగ్ రోడ్ చుట్టూ కాదు, వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో త్రిబుల్ ఆర్ చుట్టూ కూడా రింగ్ రైలును తీసుకొస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందుతున్నాయి. సో దీనికి అంతేకాకుండా పెరుగుతున్న ఏదైతే హైదరాబాదుకు పెరుగుతున్న వలసల తాకిడి ఏదైతే ఉందో, పర్ డే దాదాపు 5,000 నుంచి 6,000 మంది హైదరాబాద్కు బతకడానికి వస్తారు, కొత్త కుటుంబాలు పర్ డే. ఎస్. సో ఇదే కాకుండా పర్మనెంట్గా హైదరాబాద్లోనే ఉంటాం, మాకు హైదరాబాద్ తప్ప ఇంకేది వద్దు, మా సొంతూరు కూడా వద్దు అనుకొని అడ్రస్లు, ఆధార్ కార్డు అడ్రస్లు ఏవైతే ఉన్నావో పర్ డే 350 నుంచి 400 ఆధార్ కార్డులు పర్మనెంట్గా మారుతున్నాయి హైదరాబాద్కు. సో అంటే హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు తిరిగిపోయే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఒకప్పుడు ఉండేది, మనం హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్లో 4 డబ్బులు సంపాదించుకోవాలి, తిరిగి ఊరు వెళ్ళాలనే కాన్సెప్ట్ ఒకప్పుడు ఉంది. ఇప్పుడు అట్లా లేదు, మనం వచ్చామంటే హైదరాబాద్లోనే ఉంటాం. అందుకు నిదర్శనం అట్లా ఫీల్ అయిన వాళ్ళే ఈరోజు హైదరాబాద్ శివారు ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ప్లాట్లు తీసుకుంటున్నారు. ఇంతకుముందు పోతాం అనుకున్న వాళ్ళు సొంత ఊర్లో పోయి ఎకరా తీసుకుంటోళ్ళు, ఇప్పుడు అట్లా తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది బాగా. మనం హైదరాబాద్లో ఉన్నా లేకపోయినా మన పిల్లలు భవిష్యత్తులో ఏడుంటారు, హైదరాబాదే ఉండాలి కదా. మరి హైదరాబాద్లోనే మన పిల్లలు ఉన్నప్పుడు మనం పోయి మన ఊర్లో ఎకరానో, పావు ఎకరానో, అర్ధ ఎకరానో తీసుకుంటే వాళ్ళు ఈడ ఉన్నప్పుడు మనం అమ్మే ఎకరా కూడా ఈడ 100 గజాల ప్లాట్ రాదు. ఎందుకంటే ఒకప్పుడు 2000 కంటే బిఫోర్ ఏదైతే 1996 ఆ టైంలో ఇదే కావూరు హిల్స్, ఇదే కోకాపై ఈ సర్కిల్లో ఒక ఎకరా జస్ట్ 12,500. 96 12,500 గజం రాట్లే. ఇప్పుడు గజం కూడా కాదు, అర గజం కూడా రాదు. ఎందుకంటే గజమే 2 లక్షలు అయినా. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఎట్లాగైతే
మన ఏరియాలో కూడా ఈడ 12,500 ఉన్నప్పుడు ఎకరా, మన ఊర్లలో కూడా 10,000 ఉంది. అవును. మరి ఇక్కడ 1 ఎకరా 100 కోట్లు అయితే అదే ఎకరా ₹1 కోటి కూడా లేదు ఇప్పుడు. అవును. ఇక్కడ ఎందుకు పెరుగుతుంది, అక్కడ ఎందుకు పెరగదంటే మన ఊర్లో హైటెక్ సిటీ రాదు, మన ఊర్లో ఔటర్ రింగ్ రోడ్ రాదు, మన ఊర్లో ఫ్లైఓవర్స్ రావు, మన ఊర్లో కంపెనీలు రావు, మన ఊర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ అంతా రావు కాబట్టి ర్యాపిడ్గా గ్రోత్ ఉండదు. ఈడ ఇవన్నీ వస్తాయి కాబట్టి విపరీతమైన గ్రోత్ ఉంటుంది. అక్కడ ల్యాండ్ పైన ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమే కదా, అంతే కదా, కమర్షియల్ గా పెరుగుతూ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అప్పుడు మన పిల్లలు హైదరాబాద్లోనే ఉండాలి కాబట్టి ఇప్పుడే తీసుకుంటే అప్పటికి ఉపయోగం. ఓకే. తెలియక కొంతమంది సోషల్ స్టేటస్ కోసం ఊర్లో ఎక్కడ తీసుకున్నాం అంటే గ్రేట్ అనుకుంటారు. జనాలు కూడా కొందరు ఉంటారు, ఎక్కడ తీసుకున్నావా అనగానే వీడు పొంగిపోతాడు. ఆ ఏదైతే వాళ్ళ మెప్పుకు ఈయన పోయి ఆడ తీసుకుంటే తర్వాత వాళ్ళ పిల్లలకు ముప్పు అవుతుంది. ఈడ మెప్పు అనుకుంటాడు, అది ముప్పుగా మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు రెంట్ కొంపలో ఉండాల్సింది వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి, వాస్తవికంగా మనం తీసుకునేదే పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లల భవిష్యత్తు ఏడుంటుంది అక్కడ తీసుకుంటే మీకు ఉపయోగం. సో ఇప్పుడు ఏంటి, హైదరాబాద్లో ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఉండాలని ప్లాట్ కొనుక్కోవడం ఒక పద్ధతి. అవును. ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకో పద్ధతి. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎంత పెట్టొచ్చు, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. పిండి కొద్ది రొట్టె, గట్టిగా చెప్పాలంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో, పిండి కొద్ది రొట్టె. నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నావో ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు అన్ని చోట్ల ప్లాట్లు ఉన్నాయి. అవునా? ఎగ్జాక్ట్లీ. మీరు కొందరు అనుకుంటారు, అరే మన దగ్గర 10 లక్షలు కూడా లేవు కదా, ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటాం. ఖచ్చితంగా 10 లక్షలకే కాదు, 6 లక్షలకు కూడా ప్లాట్లు ఉన్నాయి. అది కూడా షాద్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్లాట్లలో కూడా ఇది ఓపెన్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాటా, పామ్ ప్లాటా, లేకుంటే ప్లాట్ పేరు చెప్పి గుంటలు ఇచ్చి మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఆ గుంటలనికి ఎర్రచందనం వేస్తా, శ్రీగంధం వేస్తా, మల్బార్ షెట్ వేస్తా, టేక్ షెట్ వేస్తా అని చెప్తారు. ఎర్రచందనం అనేది ఈ 30 years ఇండస్ట్రీలో ఒక్కసారన్నా ఏ పర్సన్ అన్నా ఎర్రచందనం కొట్టి అమ్మి కోట్లు ఇచ్చిన చరిత్ర ఉందా? అమ్ముకోవడానికి మళ్ళీ పర్మిషన్ దొరక్క అసలు మన నేలకే సెట్ అవ్వదు. సో ఇటువంటి కూడా అంటే కస్టమరు ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో ప్రాక్టికల్గా ఉండాలి. సో నీకు ఒకటే గుర్తుపెట్టుకో, నీది కడుపు నొప్పి, టాబ్లెట్ ఎవడు వేసుకోవాలా? నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు పర్ఫెక్ట్గా ఎవరి దగ్గరికి రావాలా? స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నీ రిక్వైర్మెంటు, నీ దగ్గర ఉన్న బడ్జెట్ చెప్పు. నా దగ్గర 6 లక్షలు ఉన్నాయి, ఈ 6 లక్షల్లో నాకు ఎక్కడ ప్రాపర్టీ వస్తుంది? సో ఈ 6 లక్షల దానికి కూడా ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా, ఎల్పి నంబర్ ఉందా, లింక్ డాక్యుమెంట్ ఉందా, సెక్యూరిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, అన్ని అప్రూవల్స్ ఉన్నా లేదా కూడా చెక్ చేసుకోవాలా. గుడ్డిగా సార్ మీరు ఏదైనా ఇప్పియండి సార్, ఈ కాన్సెప్ట్ వద్దు. ఎందుకంటే ఇవార్ ద ఓనర్, నువ్వు బెగ్గింగ్ చేయట్లా, వాళ్లకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నావు, నువ్వు కూడా ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకుంటున్నావు. అలాంటప్పుడు నీ సైకాలజీ ఎట్లుండాలా, నీ మెంటాలిటీ ఎట్లుండాలా తెలుసుకోవాలి కదా, ఖచ్చితంగా తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే నష్టపోయేది నువ్వే కదా. ఒక ప్లాట్ కొనాలంటే ఏమేం చూడాలి? ప్రైమరీగా నీకు అమ్ముతా అని చెప్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అసలు ఆ ప్రాపర్టీ ఆ పర్సన్కి సంబంధించిందా కాదా ఆధార్ కార్డు, ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ పెడతాడు. ఆ ఆధారు అమ్ముతున్న పర్సన్కి సంబంధించిన ఆధారు, ఆ డాక్యుమెంట్లో ఉన్న నేము సేమా కాదా అది చెక్ చేసుకో. తర్వాత నీకు అమ్ముతున్న ప్రాపర్టీ కూడా అది జీపీ లేఅవుటా, డిటీసీపీ లేఅవుటా, హెచ్ఎండిఏ లేఅవుటా, మున్సిపాలిటీ లేఅవుటా, ఏ లేఅవుట్ అనేది చూసుకున్న తర్వాత కూడా దీనికి అప్రూవల్స్ ఉన్నాయో లేదు చెక్ చేసుకో. ఎలా? కంపల్సరీ నీకు అప్రూవల్స్ ఉండాలంటే డెఫినెట్గా దానికి ఎల్పి నంబర్ ఉంటుంది. ఆ ఎల్పి నంబరు ఆయన చెప్పేది కాదు, ఆ ఎల్పి నంబర్ నువ్వు డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సో అట్లా చెక్ చేసుకోవడానికి నీకు ఇంకా పర్ఫెక్ట్గా నాలెడ్జ్ లేదనుకుంటే ఈసీ చెక్ చేసుకో. డాక్యుమెంట్ నంబరు ప్లస్ ఇయరు తర్వాత ఎస్ఆర్ఓ ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటే ఆ ఈసీ కూడా తెలుస్తుంది. ఆ ఈసీలో మొత్తం లింక్ అంతా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారో కూడా తెలుస్తుంది. ఆ ప్రజెంట్ దాంట్లో నీకు పేరు ఉందా, ఆయన పేరు ఉందా లేదా, అమ్ముతున్న పర్సన్ పేరు ఉందా లేదా చెక్ చేసుకో. ఇవన్నీ తర్వాత కూడా 2017కి బిఫోర్ అయితేనేమో రేరా అవసరం లేదు. 2017 తర్వాత వచ్చిన దానికైతే ప్రతి దానికి రేరా ఉంటుంది. ఆ రేరా నంబర్ కూడా ఉందా లేదా చెక్ చేసుకో. రేరా అప్లై చేసి నంబర్ వేసేసి అమ్మేస్తున్నారు కదా,
అప్రూవల్ రాకముందే ఎగ్జాక్ట్ ఎస్ ఇవి మోసం. అంటే అది ఎట్లా తెలుస్తుంది మనకి? అది అప్లై చేసిన నెంబరా లేకపోతే పర్మనెంట్ ఎరా అప్రూవల్ ఇచ్చిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? డెఫినెట్గా మనకు ఆల్రెడీ ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన వెబ్సైట్ ఉందో, హెచ్ఎండిఏకి సంబంధించిన వెబ్సైట్లో నీకు రేరా నంబర్ ఉంటుంది. ఆ రేరాకి సంబంధించిన నంబర్ ఏదైతే ఎల్పి నంబర్ అని చెప్తున్నారో ఆ ఎల్పి నంబర్ ఎంటర్ చేస్తే రేరా అప్రూవ్డ్ అయిందా కాలేదా, పెండింగ్లో ఉందా, లేకుంటే ఇనిషియల్ దశలోనే ఉందో తెలిసిపోతుంది. అట్లా తెలిసిన తర్వాత ముందుకెళ్ళాలి. సో పూర్తిగా వచ్చే వరకు కొనకూడదు. అది సాధ్యమైనంత వరకల్లా ఆశావాద దృక్పథంతో ఉన్నోళ్ళు మోసపోరు, అత్యాశావాద దృక్పథంతో ఉన్నోళ్ళే మోసపోతారు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రీ లాంచ్. ఏంటి ప్రీ లాంచ్ కూడా? అవును, ఈ ప్రీ లాంచ్ కాన్సెప్ట్ ఏంటంటే దానికి ఎలాంటి అప్రూవల్స్ లేవు, వస్తాయట. ఓకే, యాక్చువల్గా అది వస్తాయట, కానీ చెప్పేటప్పుడు ఆల్రెడీ వచ్చేసినవి అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో చెప్తారు. ఓకే, సో వీళ్ళు కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్ కూడా ఏం ఫీల్ అవుతారో, అరే ఇంత పెద్ద కంపెనీ, హంగు హార్బాటాలు చూసే సాఫ్ట్వేర్కి సంబంధించి పెద్ద కంపెనీ ఈ రేంజ్లో ఉన్నది ఎందుకు మోసం చేస్తుంది, నన్ను ఒక్కనే మోసం చేస్తుందా? కాబట్టి ఇప్పుడు తీసుకుంటే తక్కువ రేటుకు వస్తుంది, రేపు అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత తీసుకుంటే ఎక్కువ రేట్ అవుతుంది. మనం ఇప్పుడు తీసుకుంటే అప్పుడు లాభం పొందుతా కదా, అంటే అప్రూవల్స్ రాగానే మన రేట్ ఇంత పెరిగింది కాబట్టి మనకి హ్యాపీ కదా. ఇంకా వీలైతే కొంతమంది సాఫ్ట్వేర్ లాంటి పీపుల్, అత్యాచార పీపుల్ ఎట్టుంటారంటే ఇప్పుడు మనకు పర్ ఎస్ఎఫ్టీ 3,000, రేపు అప్రూవల్స్ వచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకు 8,000 పర్ ఎస్ఎఫ్టీ, అంటే పర్ ఎస్ఎఫ్టీ మీద 5,000 లాభం అనుకొని అప్పులు చేసి క్రెడిట్ కార్డులు గీకి, ఇంకా వీలైతే సిట్టీలు వేస్తే సిట్టీలు తీసుకొని సిప్లో పెడితే సిప్ ఓపెన్ చేసి, లేదా ఎఫ్డీలు ఉంటే ఎఫ్డీలు అన్నీ తీసుకొచ్చి ఇంకా వీలైతే కొంత అప్పు చేసి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా తీసుకున్న వాళ్ళనే సాహితీ అనే కంపెనీ 1,800 కోట్లు మోసం చేసింది. సాహితీ ఇన్ఫ్రా ఎగ్జాక్ట్లీ టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆయన. వాళ్ళు ఏంటి యాక్చువల్గా మేము ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో టవర్స్, అపార్ట్మెంట్స్ కంటే ఇంకా హై వాల్యూ టవర్స్ కడుతున్నాం. సో ఈ టవర్స్లో మీరు ఇప్పుడు ఇనిషియల్ దశలో తీసుకుంటే జస్ట్ చాలా తక్కువ పర్ ఎసెప్ట్కి ఇస్తాం. మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకి అది 2-3 పెరుగుతుంది. దానివల్ల మీకు లాభాలు ఉంటాయి. కాబట్టి మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేయంటే నమ్మి 100 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఒరిజినల్గా వాళ్ళు చెప్పిన ఏదైతే ఓ 20 ఎకరాలో 30 ఎకరాలు ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు రైతు దగ్గర తీసుకున్నది ఓన్లీ 2-3 ఎకరాలు మాత్రమే వాళ్ళ ఒరిజినల్. మిగతాదంతా ఫ్యూచర్ ఎక్స్టెన్షన్. ఆ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్లో ఈ ఫ్లోర్స్ వస్తుంది. ఈ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్ బిట్టు 17th ఫ్లోర్లో అద్భుతంగా ఉందంటే కూడా తీసుకున్న మహాత్ములు ఉన్నారు. అసలు భూమి నీది కాదనుకుంటే భూమి మీద లేని ఆకాశంలో ఉన్న ప్లాట్ కూడా కొనుక్కున్నంత పుణ్యాత్ములు మన దగ్గర ఉన్నారు. చదువుకున్న వాళ్ళే. ఈడ మోసపోయే వాళ్ళంతా కూడా మేజర్గా చదువుకున్న వాళ్ళే. చదువు రాని వాళ్ళన్నా కూడా ఇంకోని పిలిచి, అయ్యా ఈ డాక్యుమెంట్ ఉందా లేదా చూడు, ఇది కరెక్ట్ ఉందా లేదా చూడు అని 1-4 చెప్పుకొని వాళ్ళన్నా బాగుపడతారు. కానీ ఈ ఆఫ్ ఏదైతే ఇప్పుడు మీకు సంబంధించిన రంగంలో మీరు తోపు, నేను కాదన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆమె దగ్గర తీసుకుంటే ఆమె అదే ప్రాపర్టీని బ్యాంకులో పెట్టి 4 బ్యాంకులు 5 బ్యాంకులు అప్పు తెచ్చి 1 బ్యాంకులో మాత్రమే అప్పు ఉంది, అది కూడా చెన్నై బ్యాంకులో ఉంది, అదొక్కటి నువ్వు కడితే చాలని చెప్తే నిజం అనుకుని ఆయన పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులన్నా ఆయనకు నోటీసులు ఇచ్చినాయా లేదా, హైకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుందా లేదా. అట్లాగే జగపతి బాబు ఉన్నారు, జగపతి బాబు కూడా మోసపోయిందా లేదా. అట్లాగే చంద్రమోహన్ ఉన్నాడు, చంద్రమోహన్ గారు కూడా అల్వాల్లో మోసపోయి ఎంతో మనం ఆవేదనకు గురైందా లేదా. వీళ్ళ రంగంలో, సినిమా రంగంలో వీళ్ళు తోపులే, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో జీరోలు. మనమేమంటున్నాం, మీకు సంబంధించిన ఐటీలో మీరు తోపు కాదనం, మీకు సంబంధించిన ఏదైతే లెక్చరర్ ఉంటుందో దాంట్లో మీరు ఓకే,
కానీ ఇక్కడ మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళిండ్రు, పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు బండి పెట్రోల్ పోసేటప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుందా, మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందా? జీరో నుంచి అవ్వాలి. ఈడ కూడా రియల్ ఎస్టేట్లో కూడా మీరు జీరోనే అనే విషయం గుర్తు పెట్టుకుంటే డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు వచ్చినప్పుడు మీకు ఎవరైతే చెప్తున్న పర్సన్ ఆ పర్సన్ దగ్గర 4 విషయాలు ఎక్కువ కనుక్కుంటారు. దాన్ని ఒక విశ్లేషణ చేసుకుని ఇది కరెక్ట్ అని ఒక నిర్ణయానికి రావడానికి ఉంటుంది. కానీ బ్లైండ్ గా కొంతమంది నమ్మేసి పలానా వాళ్ళు చెప్పారులే కొనేద్దాం, ఇది ఎక్కువ ఉంటుంది కదా రియల్ ఎస్టేట్ లో. ఎగ్జాక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు యనమల రాదన్నా నాకు తెలుసు, రాదన్న ఎక్కడ కొనాలి చెప్పు పలానా దగ్గర కొనేస్తాం కదా, అది ఉన్నాయా లేదా చెక్ చేసుకునే పరిస్థితి ఉండదు. అట్లా ఎవరో చెప్పిన దాని మీద మోసపోతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అయినా జగత్ బాబు అయినా ఇంకెవరైనా. ఒక్కటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ ఫీల్ కాకండి. కడుపు నొప్పి నీదైనప్పుడు టాబ్లెట్ నువ్వు వేసుకోవాలా. అట్లాగే ఈరోజు యనమల రాజన్న కానీ ఇంకొక ఆయన కానీ ఒక పర్సన్ ప్లాట్ తీసుకుంటుంటే సంతోషపడేదానికంటే కూడా కడుపు మంటనే ఎక్కువ ఉంటుంది. నరసింహారావు బాగుపడాలా, కానీ నాకంటే ఎక్కువ బాగుపడొద్దు, నా తర్వాతనే ఉండాలా. ఈరోజు చాలామంది ప్లాట్ తీసుకునేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్ని కాకుండా ఫ్రెండ్ని పట్టుకొని వస్తారు. ఆ ఫ్రెండ్ ఎట్టుంటాడు, ఇప్పుడు ఈయన ప్లాట్ తీసుకుంటే ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన వైఫ్ ఎట్లా తిడుతుంది, చూసినవా గపాలను సుబ్బారావు ప్లాట్ తీసుకున్నాడు నీకేమైంది, నీ బతుకు చేయడానికి తిడుతుంది. అట్లా తిట్టించుకునే కంటే నేను ప్లాట్ తీసుకోకపోయినా పర్లేదు, ఈయన ప్లాట్ తీసుకోకుండా ఆపితే అయిపోతుంది కదా, ఇట్లా అనుకునే వాళ్ళే ఎక్కువ. పిల్లిని సంకన పెట్టుకుని పోతుంటారు చూడు, అది నిజమో కాదు కానీ ఫ్రెండ్ను సంకన పెట్టుకోని మాత్రం వెంచర్కి వెళ్ళకండి. సో ఎవరి కాడు ఓన్గా సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకైనా భూమికైనా వైఫ్కైనా సొంత నిర్ణయం ఉండాలి తప్ప పక్కోడి నిర్ణయం ఉండకూడదు. పృథ్వీరాజు పెళ్లి సినిమాకి సంబంధించిన ఏదైతే క్యారెక్టర్ చేసిందో ఆ పృథ్వీరాజు గారు ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 10 lakhsకు 100 ఎకరాలు ఎయిర్పోర్ట్ రాకముందు వస్తుంది అని చెప్తే తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఓ ఫ్రెండ్ని పట్టుకొని పోయిండు, డ్రైవర్ని తీసుకొని పోయాడు. వాళ్ళు చూసుకుంటూ బాగుంది ఓకే మంచి ప్లాన్ చేసుకుందాం అని ఈయన అనుకుంటే వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఏముంది అంతా అడవిలాగుంది, ఈడ దీంట్లో స్టోన్ ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ, దీన్ని క్లీన్ చేయించడమే కాదు దీన్ని బౌండరీ వేయడానికి కూడా 10 లక్షలకు పైగా అవుతుంది, ఇది అవసరమా నువ్వు తీసుకోవద్దు రేపు చెప్తా అని చెప్పేసి తీసుకొని ఇలా ఆ 10 లక్షలు ఏమైపోయినావో ఇప్పుడు ఆయన 1000 కోట్లకు పైగా నష్టపోయింది. అంతే కదా. కాబట్టి అవునన్నా కాదన్నా మన సొంత బ్రదర్ కూడా ప్రాపర్టీ తీసుకోవాల్సిన విషయం వస్తే ఖచ్చితంగా ఆయన తీసుకోకుండా మనం తీసుకొనివ్వడు. ఆయన తీసుకుంటే నువ్వు కూడా తీసుకో, ఈక్వల్ అవుతాం. కానీ నేను తీసుకోకుండా నువ్వు ఒక్కడో తీసుకుంటా అంటే నా కామ్ దాంట్లో నా నేమ్ కంటే వీడికి పవర్ఫుల్ అవుతాడు. సో ఎవరిది వాడు ఓన్గా చెక్ చేసుకోవాలి అంతే. ఎగ్జాక్ట్లీ. ఎవరికి కడుపునే పోతుంది మీరు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అట్లా చేసుకున్నారు కాబట్టి శోభన్ బాబు నంబర్ 1 అయిండు, అట్లా చేసుకున్నాడు కాబట్టి మురళీమోహన్ నంబర్ 1 అయిండు. అట్లా చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా చూసుకోండి, హీరో ప్రభాస్ తీసుకున్నా, అల్లు అర్జున్ తీసుకున్నా, మహేష్ బాబు గారు తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఈరోజు సినిమా రెమ్యునరేషన్ తీసుకునే దానికంటే కూడా ఆ రెమ్యునరేషన్ వచ్చేదాన్ని డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ ఎకరాల ప్రాపర్టీకి తీసుకోవడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. భూమి మీద పెడుతున్నారు, భూమి మీదనే. ఇప్పుడు బండ్ల గణేష్ ఉన్నాడు, బండ్ల గణేష్ షాదనగర్లో ప్రకాష్ రాజ్కి ఇప్పించుండు, చాలా మంది. అదే బండ్ల గణేష్ రవితేజకి ఇప్పించుండు. నీకు షాదనగర్ ప్రాంతంలో చాలా సినిమా స్టార్లకు ఖచ్చితంగా బండ్ల గణేష్ ఇప్పించుండు. మీరు సినిమా స్టార్లను కూడా బాగా చూడండి, బాగా రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు లేదా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ధనవంతులు గారు, సంపాదించిన దాన్ని రీఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ధనవంతులు అవుతారు. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహానటి సావిత్రి గారిని తీసుకోండి, ఆమె ఫ్రెండే జమున గారిని తీసుకోండి. మహానటి సావిత్రి గారు హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాయి, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉన్న డబ్బునంతా కోల్పోయి అప్పుల పాలై చనిపోతే ఆమె దహన సంస్కారాలు చేయడానికి కూడా చందాలు వేసుకొని చేయాల్సిన దీనస్థితి ఈనస్థితి వచ్చింది. అదే వాళ్ళ ఫ్రెండు పట్టుమని 10 సినిమాలు కూడా సరిగ్గా చేయని జమున గారు చనిపోయిన రోజు కూడా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఆమెకు అద్భుతమైన ఇల్లుంది, ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేశారు. ఇక్కడ ప్లానింగ్ ఏంటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే. ఇప్పుడు కూడా చాలామంది సినిమా స్టార్లు అవకాశాలు ఉన్నప్పుడు ఒక తారాజు అలా వెలుగుతారు, అవకాశాలు లేనప్పుడు ఎట్లా?
ఆల్రెడీ నువ్వు కారుకు అలవాటు పడి ఉంటావు, ఆల్రెడీ పబ్బుకు అలవాటు పడి ఉంటావు, ఆల్రెడీ మెయింటెనెన్స్కి అలవాటు పడి డాక్టర్ అట్లాగా మొత్తాన్ని కూడా నువ్వు 2 సినిమాలు లేకపోతే మళ్ళీ తిరిగి మెయింటైన్ చేయగలంటే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? అదే ప్లానింగ్ ఉంటే అవకాశాలు ఉన్నప్పుడు దాచుకున్నవి రీఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి ఇన్కమ్ టు ఇన్కమ్ జనరేట్ అయితే నీకు ఒక్క సినిమా లేకపోయినా కూడా మళ్ళీ అదే మెయింటెనెన్స్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఇంతకుముందు మనం చెప్తున్నట్టుగా ఎవరో ఒకళ్ళు నమ్మి కొనుగోలు చేయడం అనేది ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్లో. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పి నేను చెప్పినా బిలీవ్ చేసేది పలానా నా ఫ్రెండ్ కొన్నాడు అక్కడ బాగుందంట కొనేద్దాం, లేదు పలానా మా వాళ్ళు ఎవరో కొన్నారు. అలా సినిమా యాక్టర్స్ కూడా క్యాంపెయిన్ చేయడం చూస్తున్నాం. చాలా పెద్ద పెద్ద వెంచర్స్కి సినిమా వాళ్ళు మహేష్ బాబు చేస్తున్నారు, రామ్ చరణ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది సినిమా వాళ్ళు ఆ వెంచర్స్ని ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళని నమ్మి చాలా మంది కొంటుంటారు. సో వాళ్ళకేం సలహా ఇస్తారు? ఓకేనా? అది నేను ఒక్కటే చెప్తున్నా, కడుపు నొప్పి నీదైనప్పుడు టాబ్లెట్ నువ్వు మాత్రమే వేసుకోవాలి. ఈరోజు మహేష్ బాబు గారు చెప్పిండ్రానో, రామ్ చరణ్ చెప్పిండ్రానో, చిరంజీవి గారు చెప్పిండ్రానో, బాలకృష్ణ గారు చెప్పిన్రానో, చనిపోయిన కె విశ్వనాథ్, అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారు, లేదా ఇప్పుడున్న చంద్రబోస్ గారు, వీళ్ళెవరో చెప్పిండ్రని చెప్పి మీరు ప్లాట్లు తీసుకోకండి. అవునా? ఖచ్చితంగా వీళ్ళు చెప్పిండ్రని మాత్రం మీరు ప్లాట్లు తీసుకోకండి. ఎందుకంటే నాకు వచ్చిన చాలా కేసుల్లో మహేష్ బాబు గారు ఒక కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ కంపెనీని చూడకుండా ఓన్లీ మహేష్ బాబు గారి ఫ్యామిలీ మొత్తం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ను చూసి ఒక యూఎస్ఏలో మామూలుగా ఎన్ఆర్ఐగా ఉన్న ఒక పర్సన్ దాదాపు 36 lakhs డైరెక్ట్ ఆన్లైన్ చేసిండు. ఆ వెంచర్ చూడలా, ఈయన చెప్పిండు బ్రహ్మాండంగా ఉంటుంది, ఈయన ఫ్యామిలీ ఎట్లయితే ఆనందంగా ఉందో నా ఫ్యామిలీ కూడా భవిష్యత్తులో అంత ఆనందంగా ఉంటుంది అని తీసుకున్నాడు. తీరా ఆ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీది వెంచర్ కాదు, ఆ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ కూడా కాదు, ల్యాండ్ రైతుది. ఆ కంపెనీని డెవలపర్ చేసింది డెవలపర్ వేరు, ఈయన ఓన్లీ మార్కెటింగ్ పర్సన్. ఈ మార్కెటింగ్ పర్సన్కి సంబంధించిన కంపెనీకి అతను డబ్బులు కట్టిండు. సో ఈ పర్సన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలంటే డెవలపర్కి ఇవ్వాలా, డెవలపర్ వెళ్ళి ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలా. సో ఈ 3 కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల రిజిస్ట్రేషనే జరగాల. ఆయన ఖండాంతరాలు తిరిగి హైదరాబాద్ని కాదనుకొని, కన్నవారిని కాదనుకొని, ఉన్న ఊరిని కాదనుకొని, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి అమెరికాకు పోయి సంపాదించిన డబ్బులన్నీ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? బ్రాండ్ మహేష్ బాబు అనే బ్రాండ్ పేరు మీద. కానీ ఈరోజు మహేష్ బాబు ఆయన ద్వారా వచ్చి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే నీకు ఏదైనా మేలు చేస్తా అని చెప్పేసి ఈరోజు మహేష్ బాబు హామీ ఇవ్వగలుగుతాడా? కంటి చూపుతో సెటిల్ చేస్తానే బాలకృష్ణ హామీ ఇస్తాడా? లేక బదర్ నేనున్నా నీకెందుకు అని చెప్పేసి చిరంజీవి అండగా నిలబడతాడా? వీళ్ళెవ్వరు అండగా నిలబడరు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ యాక్ట్ చేసే వాళ్ళు మాత్రమే, దీనికి సంబంధించిన వాళ్ళు కాదు. దీనికి సంబంధించిన నాలెడ్జ్ కూడా వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఉండదు. ఎందుకంటే వాళ్ళే మోసపోతున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ మోసపోయారు, అట్లాగే జగపతి గారు, చంద్రమోహన్ మోసపోయారు, ఇంకా వెలుగులోకి రాని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ రంగంలో మాత్రమే హీరోలు తప్ప రియల్ ఎస్టేట్లో వీళ్ళు జీరోలు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ బ్రాండ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని బిలీవ్ చేసి కాదు, ల్యాండ్ చూసి, ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసి. ఎగ్జాక్ట్లీ. మీకు ఇంకా ఎవరైనా ఏజెంట్ల లాంటి వాళ్ళు కూడా వచ్చి చెప్తే కూడా ఏజెంట్ల దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి. ఏజెంట్ల దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి, కానీ నిర్ణయం అనే విఘ్నత మాత్రం మీకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లం మీది. రేపు ఏదైనా జరగరాంది జరిగితే మీరు మోసపోయినా లాభపడ్డా మీదే బాధ్యత. కాబట్టి అటువంటప్పుడు మీరు డబ్బులు కట్టేటప్పుడు వాళ్ళని నమ్మడం ఎందుకు? నీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కావాలా. ఇన్ఫర్మేషన్లో ఏం కావాలా? ప్రధానంగా నీకు కావాల్సింది ఏ ప్రాపర్టీకైనా పర్ఫెక్ట్గా లింక్ డాక్యుమెంట్ ఉండాలా. లింక్ డాక్యుమెంట్ ఉండాలా, ఎన్ఏ సర్టిఫికేట్ ఉండాలా, ఎల్పి నంబర్ ఉండాలా, సెక్యూరిటీ ఉండాలా, మెయింటెనెన్స్ ఉండాలా, అప్రూవల్స్ ఉండాలా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పడానికి గవర్నమెంట్ చెప్పిన రేరా ఉండాలా. ఇవి ఉంటే ఓకే. రెరా ఉందంటే అన్నీ ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇవి చూసుకొని మీరు ప్రాపర్టీ తీసుకుంటే లాభపడతారు, ఏది డాక్యుమెంట్ పరంగా. తర్వాత నువ్వు తీసుకున్న ప్రాపర్టీకి కూడా మీకు నాలెడ్జ్ ఎట్టు ఉండాలా, నువ్వు దేనికోసం తీసుకుంటున్నావు. నువ్వు ఒక 50 lakhs ఉంది నీ దగ్గర, 50 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళి హైవేకు 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి ఒక 600 గజాలు 700 గజాలు తీసుకునే కంటే కూడా ఇదే 50 lakhsకు హైవేకు దగ్గర వస్తుంది. హైవేకు నువ్వు 200 acres తీసుకో. విత్ ఇన్ 3 yearsలో అమ్మితే కనీసం 20 నుంచి 30% పెరిగే ఛాయిస్ ఉంది.
మళ్ళీ దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయి. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంటు అంటే ల్యాండ్ చేతులు మారే కొద్దీ నీకు రేటు పెరుగుతుంది. అదే నీకు ఏదన్నా ప్రాపర్టీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కారు ఉందనుకో, 4 చేతులు 5 చేతులు మారిన తర్వాత దాన్ని ఎవడు కొనడు. కానీ ఇది ఎన్ని చేతులు మారితే అంత నిత్యనూతనంగా మారుతుంది. కాబట్టి నీకు లాభమే తప్ప నష్టం లేదు. ఇంకోటి చాలామంది ఇప్పుడు సరే కొత్త వెంచర్స్ ప్లాట్లు అమ్మడాలు ఓకే, వెంచర్స్లో ప్లాట్లు కొన్న వాళ్ళు రీసేల్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. రీసేల్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడో కొంటారు, బాగుంది బ్రైట్గా అదే చెప్పారని, ఆ తర్వాత దాన్ని అమ్మాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి పోవాలి, ఏంటి తెలియక ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎలా ఏం చేయాలి? ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటే దాదాపు 1400 కంపెనీలకు పైగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు. సో ఈ 1400లకు పైగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా కస్టమర్కు ప్లాట్ కొనిపించడం మీద మాత్రమే ఫోకస్. రేపు వాళ్ళకు అవసరం ఉంది అమ్మిపించమని వస్తే ఈ అన్ని కంపెనీలు కూడా మొహం చాటేస్తున్నాయి. అదే కదా. సో ఈ క్రమంలోనే మేముగా యనమల డెవలపర్స్గా వాళ్ళంతా కొనిపించే దాంట్లో ఉంటే అవసరం ఉందని అమ్మడానికి సిద్ధమైన వాళ్లకు మేము అండగా నిలబడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఎక్కడైతే కంపెనీలో వివిధ కంపెనీలో కొని అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అప్రోచ్ అయితే వాళ్లకు అమ్మించే పనిలో మనం ఉన్నాం. సో కొనిపించడమే కాదు అమ్మిపించడం కూడా మా బాధ్యత అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, ఆల్మోస్ట్ మీరు మళ్ళీ వెంచర్ వేసినట్టే. ఎగ్జాక్ట్లీ అంతే. వెంచర్ వేసినట్టే. ఓనర్స్ 100 మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. 100 ప్లాట్కి 100 మంది ఉంటారు, వాళ్ళని మీరు అమ్మిస్తారు అంతే. ఎలా అది? సో మనకు అప్రోచ్ కావడం ఎట్లాగో యనమల డెవలపర్స్ జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా యూట్యూబ్లో సెర్చ్ చేసినా మన నంబర్ వస్తుంది. సో మీరు మాకు అప్రోచ్ కాండి. ఖచ్చితంగా మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి తగినంతగా అక్కడ ఉన్న మార్కెట్ రేటు ప్రకారం ఎట్లుందో దానికి తగినట్లుగా మీకు రేట్ వస్తుంది. ఆ రేటు ప్రకారం మీరు అమ్ముకోవచ్చు. అది కూడా మళ్ళీ కొత్త వెంచర్ ఏదైతే ఉందో ఆ కొత్త వెంచర్లో ఉన్న రేట్ ఏదైతే ఉందో ఈ పాత వెంచర్కి రాదు. చాలామంది ఏమనుకుంటారు అంటే పక్కనే వెంచర్ వేసారు కదా, అక్కడ 15,000 పోతుంది కదా, మాకు ఒక 12,000 13,000 అని నిప్పి అంటారు. అక్కడ రాదు. ఎందుకు రాదంటే మీకు మెచ్యూరిటీ లెవెల్ అనేది రాలా. మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏంటంటే ఇల్లు కట్టుకుంటారు చూడు జనాలు, ఇండ్లు కట్టుకునే మధ్యనైతే వాస్తవిక రేట్ వస్తుంది. ఇండ్లు కట్టుకోని దగ్గర ఆ రేటు రాదు. మరి కొత్త దాంట్లో ఎట్లా వస్తుంది అంటే కొత్తది ఏం చేస్తారు, మీరు తీసుకున్నప్పుడు ఎకరా పర్ ఎకర్ 15 lakhs అనుకుంటే ఇప్పుడు తీసుకునే ఎకరా 1.5 CR. సో ఈ 1.5 CR ఎకరా దాన్ని వాళ్ళు ఏం చేస్తారు 40% డెవలప్మెంట్కి ఇచ్చి 60%లో ప్లాట్లు చేసినప్పుడు ఈ 100%కి సంబంధించిన రేట్ అంతా కూడా ఈ 60% మీదనే వేస్తారు. దీనితో పాటు మార్కెటింగ్ చేసే పీపుల్ ఉంటారు కదా, ఆ మార్కెటింగ్ చేసే పీపుల్కి ఇచ్చే కమిషన్ కూడా దీంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక 5 సంవత్సరాలకు పెరగాల్సిన రేటును ఆయా కంపెనీలు అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలకు ముందే పెంచి అమ్ముతాయి. అట్లా పెంచి అమ్మడం వల్ల దాని రేటు 15,000 ఉంటే మనది మాత్రం 6,000 7,000కే పోతుంది. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే 10 years బ్యాక్ మీరు 70,000కో 60,000కో 100 గజాల ప్లాట్ తీసుకున్నప్పుడు దాని మీద 10 times పెరిగిందా లేదా? ఆ 10 times పెరిగిన దాని మీద ఫోకస్ చేస్తే నీకు లాభం. అట్లా కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నావు అనుకో, దీంట్లో ఉన్న ఏదైతే అంగు ఆర్భాటాలు ఉంటావో దీంట్లో ఉండవు. కాబట్టి దీంతో పాటు దాన్ని పోల్చుకోవడానికి స్కోప్ లేదు. దీంతో పాటు దాన్ని పోల్చుకోవాలనుకుంటే ఇక్కడ అక్కడ ఇండ్లు వచ్చే దశ ఉంది చూడ, ఆ దశలో మీకు వాస్తవిక రేటు మొత్తం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అట్లా చేసుకోగలిగితే మీకు లాభం. అట్లాగే కొనాలనుకుంటూ కూడా కొత్త దాంట్లో కొనే కంటే కూడా రీసేల్ ప్లాట్ కొనడం చాలా చాలా ఉత్తమం. ఓకే, తక్కువ రేటుకి వస్తుంది. తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా సెకండ్ హ్యాండ్ అవుతుంది, కానీ భూమి సెకండ్ హ్యాండ్ కాదు. సో సెకండ్ హ్యాండ్ కానీ భూమి మీద ఆడ నీకు 15,000 వచ్చినప్పుడు పర్ స్క్వేర్ యార్డు, ఈడ 6,000కు వచ్చినప్పుడు ఈడ తీసుకోవడం ఉత్తమం కదా. లొకేషన్ అదే కదా, లొకేషన్ సేమ్ లొకేషన్ పక్క పక్కనే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు కొన్ని వెంచర్లు అయితే వాళ్ళు 11,000కి అమ్ముతుంటారు, రీసేల్ అది 8,000కి వస్తుంది. ఎందుకంటే ఇది 10 years బ్యాక్ నుంచి వెంచర్ రన్ అవుతుంది. ఆ 10 years అప్పుడు ఈ వెంచర్లోనే 13,000 ఫర్ ఎకరా. ఇప్పుడు అదే 2.5 కోట్లు ఎకర ఉంది.
సో అమ్మే ఎవరైతే వెంచర్ ఓనర్ ఉన్నాడో ఇప్పుడున్న 2.5 కోట్లను పర్ ఎకరాగా చూస్తే ఈ రేటు నిర్ణయిస్తారు. అదే రీసేల్ పర్సన్ అది చూసుకోడు కదా. నేను అప్పుడు తీసుకున్నది జస్ట్ 3,50,000కే వచ్చింది. ఇప్పుడు నాకు 7 lakhs వస్తే చాలు, 6 lakhs వస్తే చాలు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాని మీద ఎంత వస్తుందని చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో రీసేల్ ప్లాట్స్ కొనడం అనేది కొత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్, చాలా చాలా అడ్వాంటేజ్. మీకు రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది, కూడా ఉండదు కదా. లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్ ఇష్యూస్ ఏముండవు. 10 ఏళ్ల క్రితం వెంచర్ ఎప్పుడు కాబట్టి ఇష్యూస్ ఏమున్నాయో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నీకు ఇష్యూస్ ఉంటే రిజిస్ట్రేషనే కాదు కదా. ఆల్రెడీ నీకు రిజిస్ట్రేషన్ అయిపోయినది మళ్ళీ రీసేల్ అవుతుంది కాబట్టి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దీనికి అన్ని లీగల్గా పర్ఫెక్ట్ ఉంటుంది, అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా అన్ని ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు నువ్వు తీసుకుంటే కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనికి మళ్ళీ లోన్ కూడా ఇస్తాడు. కొత్త దానికన్నా లోన్ ఇవ్వడానికి ప్రాబ్లం, కానీ పాత దానికి లోన్ ఇవ్వడం చాలా ఈజీ. సో అవన్నీ ఎవరో ఒకరు ఆ వెంచర్లో ఇప్పటికే లోన్కి వెళ్ళి ఉంటారు. సో ఆ ప్రొఫైల్ మీదనే డిపెండ్ అయ్యి దీనికి లోన్ రావడం ఈజీ. అదే కొత్త దానికి పోవడం కష్టం. కొత్త దానికి నీకు లోన్కి పోవాలంటే డెఫినెట్గా వెంచర్ వాళ్ళే పోవాలా, వెంచర్ వాళ్ళే అప్రూవల్స్ చేయించాలా. అవి అయిపోయిన తర్వాతనే కస్టమర్కి వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ పరంగా చూసుకున్నా స్పాట్గా అవుతుంది, రేటు పరంగా చూసుకున్నా చాలా తక్కువకి వస్తుంది, రేటు పరంగా చూసినా అమ్మేటోళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా చూసినప్పుడు మళ్ళీ ఏదైతే మెచ్యూరిటీ లెవెల్ కూడా ఒక ఏరియా 15 yearsలో మెచ్యూరిటీ అవుతుంది అనుకుంటే ఆల్రెడీ పాత వెంచరు ఇప్పటికే 10 years అయిపోయిందంటే ఇంకో 5 years మాత్రమే మెచ్యూరిటీ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా వేసినది ఇంకో 15 years ఆగాలి కదా. సో టైం కూడా నీకు కలిసి వస్తుంది, రేటు కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. సో రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో సెకండ్ సేల్స్ ఉన్న ప్లాట్స్ కొనుక్కోవడం అనేది ఉత్తమం, చాలా ఉత్తమం. కాకపోతే ఏ కంపెనీ కూడా సెకండ్ సేల్స్ ఎంకరేజ్ చేయదు. ఎందుకు ఎంకరేజ్ చేయమంటే కొత్త వెంచర్స్ అమ్మాలి కదా. ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు నీకు సెకండ్ సేల్ మీద వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. సో ఇప్పుడు ఎవరైనా సెకండ్ సేల్స్కి పోయినాం అనుకో, అమ్మి పెట్టమని చెప్తే 2% కమిషన్ ఇస్తా అంటారు. అక్కడ ఒక 20,000ది 2% అంటే మహా అనుకుంటే 40,000 వస్తుంది. ఈ 40,000 మీద ఎంతమంది పంచుకుంటారు? ఓకే, మొత్తం టీం అంతా ఉంటారు. టీం దాదాపు నీకు ఎంత దశలు ఉంటుంది? దాదాపు 10 members దశలు ఉంటుంది స్లాబ్. సో ఇప్పుడు ఆర్ఏనా, ఆర్ఓనో, ఆర్ఎం అని, ఏఎస్ఎం అని, డిఎస్ఎం అని, ఎస్ఎం అని ఇట్లా చూసుకుంటూ ఉంటే దాదాపు 10-15 దశలు ఉంటే 15 దశలకు ఒక్కొక్కరికి 2% లెక్క పెట్టుకున్న 30% అవుతుంది. నువ్వు ఇచ్చే 40,000 ఏ రకానికి వస్తాయి? సో కొత్త వెంచర్స్లో మార్కెటింగ్ చేసే వాళ్ళంతా ఈ 30% కమిషన్ మనం బేర్ చేస్తున్నాం. అంతే కదా, డెఫినెట్ అది బేర్ చేయాలి. చేస్తున్నావు కాబట్టే 5 సంవత్సరాలకు పెరగాల్సిన రేటును ఇప్పుడే పెంచి అమ్ముతున్నావు. ఓకే, ఇలా కాకుండా చాలా వెంచర్స్ డైరెక్ట్ నెంబర్స్ ఇస్తుంటాయి. సో అంటే ఆ బ్రోకర్స్, ఏజెంట్స్ ఎవరు సంబంధం లేకుండా డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరైతే వేస్తారో వాళ్ళ నెంబర్స్ ఇస్తుంటాయి. వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవుతే రేట్ తగ్గించే పరిస్థితి అప్పుడు కూడా ఉండదు కదా. అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంటుంది. ఎట్లా? నీకు అమ్మిచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈరోజు మహేష్ బాబు చెప్పినా, జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, లేదా రామ్ చరణ్ చెప్పినా, చిరంజీవి చెప్పినా, ఎవ్వరు చెప్పినా కూడా ప్లాట్ తీసుకుంటే బాగుపడతారు, ప్లాట్ తీసుకుంటే డెవలప్ అవుతారు, ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పినా కస్టమర్ అనే పర్సన్ ఎందుకని చెప్పేసి ఆయా కంపెనీలకు డైరెక్ట్గా వెళ్ళడు. ఆయనకు కూడా తెలుసు రేపు జరగరాంది జరిగితే వీళ్ళు ఎవ్వరు వచ్చి నాకు తోడుగా నిలబడరు. ఎవరన్నా వచ్చి తోడుగా నిలబడతారు అనుకుంటే నా ఇంటి పక్కన ఏజెంట్ ఉన్నాడు చూడు, ఆయన నిలబడతాడు. లేకుంటే మా సర్కిల్లో, మా కామ్దాన్లో పలానా రమేష్ ఉన్నాడు చూడు, ఆయన వచ్చి నిలబడతాడన్న నమ్మకం ఇప్పటికీ ఏజెంట్ల మీదనే ఇన్వెస్టర్. మన ఎదురుగా ఉన్నాడు, మనం నమ్మేవాడు, మనకు తెలిసిన వాడు చెప్తే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈయన లేకుండా ఒకవేళ డైరెక్టే ఆయన కంపెనీకి వెళ్తే దీనికి ఎల్పీ నంబర్ ఉందా లేదా విషయం ఈయనకెట్ట తెలుస్తుంది? ఈయనకు అప్రూవల్స్ వచ్చినవే లేదా ఈ కంపెనీకి అనే విషయము ఈ కస్టమర్కి ఎట్ట తెలుస్తుంది? కాబట్టి ఏజెంట్ పాత్ర అనేది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అత్యంత అద్భుతమైన పాత్ర. అసలు రియల్ ఎస్టేట్ అంటే, రియల్ అంటేనే ఒక నిజం, ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఎలాంటి లిటిగేషన్ లేకుండా అమ్మే పర్సన్ నుంచి కొనే పర్సన్కి బదలాయించే ప్రక్రియలో అత్యంత అద్భుతమైన పాత్ర ఏజెంట్ పాత్ర. సో ఈ అత్యంత అద్భుతమైన పాత్ర ఏజెంట్కు ఉంది కాబట్టి ఏజెంట్ని ఇప్పటికీ జనాలు నమ్ముతున్నారు. అయితే ఈ ఏజెంట్ కూడా గతంలో చేసినట్టు బ్రోకర్ మార్కెట్ చేయకుండా ఇప్పుడు పక్క ప్రొఫెషనల్స్ ఈరోజు రియల్ ఎస్టేట్లకు సంస్థలు మోసం చేసే ఉంటుంది కానీ ఏజెంట్లు మోసం చేయలేరు. ఎందుకు మోసం చేయలేరు అంటే వన్స్ ఒకసారి మోసం చేసిన అనుకో ఈయన బ్రాండ్ ఆ రోజుతో కొలాప్స్.
ఈయన బ్రాండ్ లైవ్గా ఉండాలంటే ఈయనకు ఒక క్యారెక్టర్ ఉండాలా, ఆ క్యారెక్టర్ మోసం చెయ్యడు అనే ఒక క్యారెక్టర్ ఉండాలా, సబ్జెక్టు బాగా తెలుసు అనేది ఒక ఉండాలా, ఈయన ఏం చేసినా మన మేలు కోసం చేస్తాడనేది తెలిసి ఉండాలా. ఇవన్నీ ఇప్పటికీ ఏజెంట్లలో జనాలు చూసుకుంటున్నారు కాబట్టి ఈయనని తీసుకొని పోతారు. ఒకవేళ ఈయన లేకుండా పోతే చాలా కంపెనీలు ఇంకా మోసం చేయడానికి స్కోప్ ఎక్కువ. ఓకే, డైరెక్ట్గా వచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఈయనకి ఏం తెలియదు కదా, పూర్తిగా ఈయనకి ఈ సబ్జెక్ట్ మీదనే తెలియదు. ఫ్రీలాన్స్ అంటే తెలుసు తెలియదు అసలు. ఎనీఏ అంటే ఒక అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అంటే రెసిడెన్స్ నాలా కన్వర్షన్ ఎనీఏ సర్టిఫికేట్ అనేది తెలియదు. సో లింక్ డాక్యుమెంట్లు ఎట్లుంటాయి, భూమి ఇప్పుడు ఏదైతే ఉందో రైతుల కంటే బిఫోర్ భూమి ఎవరిది, అది ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చింది, రైతుల నుంచి మళ్ళీ వెంచర్కి వచ్చింది, అంతకుముందు దానికంతా కూడా ఇది అగ్రికల్చర్. దీని నుంచి ల్యాండ్ కన్వర్షన్ చేయాలా. సో ల్యాండ్ కన్వర్షన్ చేయరా లేదా, ఇప్పటికి చాలా మందికి పర్ స్క్వేర్ యార్డ్ పేరు చెప్పి గుంట రిజిస్ట్రేషన్ చేస్తే కూడా దానికి దీనికి డిఫరెన్స్ తెలియదు. అవునా? ఎగ్జాక్ట్లీ, మర్చిపోయింది. చాలా ఫామ్ ల్యాండ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫామ్ ల్యాండ్స్ అని చెప్తున్నారు, మళ్ళీ గజాల్లో డబ్బులు తీసుకుంటున్నారు. డెఫినెట్లీ ఇది మోసం. ఫామ్ ల్యాండ్ వేరు, ఫామ్ హౌస్ వేరు, పర్ స్క్వేర్ యార్డ్ వేరు. సో ఫామ్ ల్యాండ్ ఇది ప్యూర్లీ వ్యవసాయ భూమి. ఫామ్ ప్లాట్ ఇది ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఫామ్ ప్లాట్ అవుతుంది. ల్యాండ్ కన్వర్షన్ చేసి దాన్ని పర్ స్క్వేర్ యార్డ్గా మార్చి దాంట్లో మొక్కలు పెడితే ఎర్రచందనం పెడతావా, శ్రీగంధం పెడతావా, మల్బార్ చెట్టు, తేక్ చెట్టు ఏం పెడతావో పెట్టి, లేకుంటే ఫ్రూట్ మొక్కలు పెడతావా, ఏదో పెడితే ఇది ఫామ్ ప్లాట్ అవుతుంది. అట్లా కాకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసి నాలా కన్వర్షన్ అయ్యి ఎన్ఏ సర్టిఫికేట్ ఉంటే ఇది ప్యూర్లీగా రెసిడెన్షియల్ ప్లాట్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు చేస్తున్న మోసం ఏంటంటే పర్ స్క్వేర్ యార్డు లేదనుకుంటే 121 స్క్వేర్ యార్డు గజాలు ఉన్నాయి, దీన్ని ఇంతకు అమ్ముతా అనగానే మనం ఏమనుకుంటున్నాం, నిజమే గజాల కింద అని మనం పోతున్నాం. కానీ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది, గుంట అంటే 1 ఎకరాకు 40 గుంటలు. ఆ 40 గుంటల నుంచి 1 గుంట తీస్తే 121 గజం. ఆ 121 గజాలు ఏదైతే దాని గుంటల కింద నీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఈ రిజిస్ట్రేషన్లో కూడా ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషనా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్లో కూడా తెలియదు చాలా మందికి. ఏంటి ఎస్ఆర్ఓ? ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే పర్ స్క్వేర్ యార్డ్, ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తే గుంట, సబ్ రిజిస్టర్ చేస్తే స్క్వేర్ యార్డ్స్ అంతే. సో ఇటువంటివి కూడా తెలియకుండా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. సో చెట్ల కాన్సెప్ట్ కూడా ఎర్రచందనం వేస్తాం, శ్రీగంధం వేస్తాం, మల్బార్ చెట్టు, టేక్ చెట్లు వేస్తాం అని చెప్తే గుడ్డిగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు మనకు దగ్గర ఎవరైనా ఎర్రచందనం అమ్మిన చరిత్ర ఉందా, శ్రీగంధం అమ్మిన చరిత్ర ఉందా, మల్బార్ చెట్లు అమ్మి పెద్ద ఎత్తున లాభాలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఇవన్నీ ఇంకా పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ చెట్లు నీకు రిజల్ట్ రావాలంటే తక్కువలో తక్కువ 12 years ఆగాల. 12 సంవత్సరాల వరకు నువ్వు ఆగితే 12 సంవత్సరాల లోపు ఎప్పుడైనా నీకు నీ ప్లాట్ అమ్ముకోవాలని ఉంటే అమ్ముకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. అంతే కదా, 12 సంవత్సరాల లోపు కొట్టేస్తే నువ్వు ఆల్రెడీ దానికి అగ్రిమెంట్ అయినావు. నీ ప్లాట్ నువ్వు కొనుక్కోవడమే కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి అగ్రిమెంట్ చేసావు ఏమని, 12 years వరకు నేను ఏం చేయను, దీని మీద సర్వ హక్కులు నీకు ఉన్నాయి. ఆ రోజు కొట్టి అమ్మేస్తే లక్షల లక్షలు కోట్లు వస్తే నీకు 60%, నాకు 40% అని చెప్పగానే నువ్వేం ఫీల్ అవుతున్నావు? అరే నాది ప్లాటు, నాకు 60%, నీకు 40% ఏంటి? నా ఒక్కడి కోసం నువ్వు బోర్ వేసినావా, నా ఒక్కడి కోసం నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, అందరి కోసం చేస్తున్నావు కదా, కాబట్టి నాకు 70% నువ్వు 30% తీసుకొని బార్గెనింగ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అసలు ఆ భూమే సక్రమంగా లేదు. కొంతమంది ఉంటారు మూలాలు వదిలేసి దూలాలు పట్టుకొని ఏలాడుతుంటారు చూడు, ఈ కాన్సెప్ట్ ఉన్నోళ్ళే. అసలు ఈ చెట్ల కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? నాకు అప్పటి వరకు పెద్ద పెద్ద కంపెనీలు కూడా చెట్ల కాన్సెప్ట్ పెట్టి చేస్తున్నారు. అసలు పెద్ద పెద్ద కంపెనీలు అంటే బోర్డులు పెద్దగా పెట్టుకున్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పెద్ద పెద్ద పేపర్లు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, టీవీల్లో 1/2 hour అడ్వర్టైజ్మెంట్లు, శ్రీగంధం అని అవని ఇవని. ఎగ్జాక్ట్లీ, గట్టిగా చెప్పాలంటే మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడే సౌండ్ ఎక్కువ ఉంటుంది, పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నీకు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేస్తే నీకు మౌత్ టాక్ ఏదైతే ఉందో దాని దారినే అత్యంత అద్భుతమైన బిజినెస్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవకాశమే లేదు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పటి వరకు సింగిల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల.
ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ద్వారా ఒకరు లబ్ధి పొందితే ఖచ్చితంగా నీ గురించి నలుగురికి చెప్తారు. ఆ నలుగురు 20 మంది అవుతారు. ఆ 20 మంది 80 మంది, వందలాది, వేలాది మంది, లక్షలాది మంది అవుతారు. అది కదా కావాల్సింది. అది కాకుండా నువ్వు ఇప్పుడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు ఇస్తేవి, టీవీలు ఇస్తే ఈ డబ్బులన్నీ ఎవరి మీద వేస్తావు? మళ్ళీ కస్టమర్ మీదనే కదా. ఎవరికి నష్టం? కస్టమర్కే. ఇది. సో కస్టమర్ అయినా గుర్తించాల్సింది ఒకటే, మీకు కావాల్సింది ఏ ప్రాపర్టీకైనా అద్భుతమైన ప్రాపర్టీకి పర్ఫెక్ట్గా ఉండాల్సిందే డాక్యుమెంట్ తర్వాత డెవలప్మెంట్లో అద్భుతమైన కనెక్టివిటీ, ఇవన్నీ ఉన్నవే. ఇవి చెక్ చేసుకోండి. ఓకే, అంగు ఆర్భాటాలకు పోకండి. పట్టపగలు సుక్కలు చూపిస్తే ఉపయోగపడుతుందని పోతే ఎండమావులు లాంటి బతుకులు వస్తాయి. ఇప్పుడు చాలా మంది మోసపోయిన వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా మోసపోకుండా ఉండాలంటే ప్రాపర్గా మీరు డెఫినెట్గా గైడెన్స్ తీసుకోండి. అరే 10 రూపాయల పెన్నుకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 10 రూపీస్ పెన్నుకు కూడా ఇది నా షర్టుకు మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే ఇది అసలు పడుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి సిగ్నేచర్ పెట్టి తీసుకుంటున్నావు 10 రూపీస్ దానికి. మరి అలాంటప్పుడు లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 కోటి రూపాయలు పెట్టేటప్పుడు అసలు నేను తీసుకుంటున్న ప్రాపర్టీ నిజంగా మంచి ప్రాపర్టీనా కాదా, బాగా డెవలప్ అవుతుందా కాదా, అయితే ఏ బేస్ మీద డెవలప్ అవుతుంది, ఏ ఏరియా మీద అవుతుంది, ఏ రేటు మీద తీసుకుంటే బెటరు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇట్లా చెక్ చేసుకోకుండా మీరు అన్నట్టు చాలా గుడ్డిగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా తీసుకుంటే మోసపోతారు. అట్లా మోసపోవద్దు అనేదే నా ఇంటెన్షన్. రైట్. ఫ్లాట్లు కొనాలనుకున్న వాళ్ళకి ఇప్పటివరకు మీరు చెప్పిన సలహాలు. ఎస్. రియల్ ఎస్టేట్ని సెకండ్ ఇన్కమ్గా పెట్టుకుందాం అని అనుకునే వాళ్ళకి, హైదరాబాద్లో 2-3 ఇన్కమ్స్ లేకపోతే ఫ్యామిలీ సస్టైన్, ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఇంకేదో సెకండ్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మహేష్ బాబు కూడా సెకండ్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లో ఇంకేదో అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నాడు. సో సెకండ్ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? డెఫినెట్గా మీరు అంటే ఒక మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, లేదనుకుంటే సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా, వీళ్ళనే కాకుండా తెర వెనక ఎక్కువ ఉండి, వీళ్ళు తెర ముందు ఉన్నారు, తెర వెనుక ఎక్కువ ఉన్న ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన ఫ్యామిలీని చూడండి, లేదా ముఖేష్ అంబానీ, లేదనుకుంటే ఆదానీలు, లేదనుకుంటే ప్రేమ్జీ, ఇలాంటివి ఎవరినైనా తీసుకోండి, రతన్ టాటా సహా. వీళ్ళు ఓన్లీ ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండరు, మల్టిపుల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు పని చేయకుండా ప్రశాంతంగా పడుకున్న టైంలో కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే బాగా పని చేస్తే మనం సక్సెస్ అవుతామా కామా? అవుతాం కదా. 100% కామా. బాగా పని చేస్తే పాలమూరు లేబర్ అవుతాం, బాగా పని చేయిస్తే గుజరాతీ ఓనర్ అవుతాం. పని చేయించాలి. ఎగ్జాక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది చేయడం కాదు, చేయించే స్కిల్స్ ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ప్రైమరీ దశలో మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అహోరాత్రులు కష్టపడు. ఆల్రెడీ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది, సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత కూడా లేబర్ లాగా పనిచేయద్దు, లీడర్ లాగా పనిచేయించాలి. అట్లా చేయించినప్పుడు మాత్రమే నీ ఇన్కమ్ డబుల్ త్రిబుల్ అయ్యి నువ్వు పడుకున్న దశలో కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు చాలామంది మనోళ్ళు ఏం చేస్తారంటే, ఎస్పెషల్ మన తెలుగు పీపుల్, అండ్లబోన హైదరాబాద్ వాళ్ళు ఫుల్ బిజీ, అసలు మామూలుగా బిజీ ఉండదు, ఒరిజినల్గా అసలు వాళ్ళకి బిజీ ఉండదు, కానీ బిజీ ఉన్నట్టు నటిస్తారు. నిజంగా బిజీ అంటే క్షణం తీరిక లేకపోయినా మళ్ళీ సినిమాల్లో పనిచేస్తూ తిరిగి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న మహేష్ బాబు బిజీ, లేదా సచిన్ టెండూల్కర్ బిజీ. జస్ట్ ₹1 నవరత్న టైల్ కోసం కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న అమితాబ్ బచ్చన్ బిజీ. సో వాళ్ళకంటే మనం బిజీయా? ఒకవేళ వాళ్ళకంటే మనం బిజీ అయితే మన అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ఎట్లుండాలా? మరి మైనస్లో ఎట్లుంది? కాబట్టి మనం ఏంటంటే ఇప్పటికిప్పుడు మనం ఏం బిజీ లేదని మన అంతరాత్మకు తెలుసు, అయినా ఎవరన్నా అడిగితే బిజీ అని చెప్తాం. ఎందుకని? నేను బిజీగా లేదని తెలిస్తే నన్ను బెకారిగాడు అనుకుంటారు, కాబట్టి బిజీగా ఉండాలని చెప్పుకుంటారు, బిజీగా ఉండడానికి యాక్షన్ చేస్తుంటారు. అట్లా ఎంతకాలం అని యాక్షన్ చేస్తావు? మోసం చేసుకోవడమే కదా. ఇప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాల అల్లారు ముద్దుగా పెరిగిన ఒక పాప తన తండ్రి వీడే నీ భర్త అని చెప్పగానే వితిన్ 2 సెకండ్ కూడా ఆలోచించకుండా వాటి చేయబట్టుకొని వస్తుంది. ఆ వైఫ్కు నువ్వు ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? నా కొడుకంటే ఇట్లా ఉండాలి, అద్భుతంగా బతకాలా, చెప్పుకోవాలా, మహారాజులాగా ఉండాలనుకుంటున్న నీ తల్లిదండ్రులకి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి? నా తండ్రి హీరో అని చెప్పుకుంటున్న నీ కూతురుకి ఆమె భవిష్యత్తు కోసం నువ్వు చేసినది ఏంటి? లేకపోతే నీ కొడుకు బొమ్మగా ఒక డాక్టర్ కావాలి, మంచిగా చదువుకోవాలనుకున్నప్పుడు చిన్నప్పుడు నీ టార్గెట్ ఏంటంటే వాడు చెప్తున్నాడు,
అదే 10 years 15 years 20 years వచ్చిన తర్వాత నీ టార్గెట్ ఏంటంటే మళ్ళీ నేను డాక్టరే కావాలని ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ ఎందుకు చెప్పట్లేదు? నీ ఆర్థిక పరిస్థితి, నీ అసమర్థత, నీ తెలివి తక్కువతనం, నీ చేతగానితనం చూసి వాళ్ళ టార్గెట్స్ కూడా మార్చుకుంటున్నారు. మరి నువ్వు ఎట్లా బిజీ? నిజంగా నీకు ప్రేమ ఉంటే ఎట్లా ప్రేమించాలి? నీకు నిజంగా ప్రేమ ఉంటే కూతుర్ని ఎట్లా ప్రేమించాలా? నీకు నిజంగా ప్రేమ ఉంటే తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించాలా? నీకు నిజంగా ప్రేమ ఉంటే నీ కామ్దాన్లో నువ్వు ఎందుకు నంబర్ 1 కాలేకపోతున్నావు? 100% నీ చేతగాంతనం, నీ అసమర్థత, నీ బలహీనత, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిజీ అని చెప్తున్నావు. బిజీ నువ్వు కాదు. ఒకవేళ నువ్వు బిజీ అయితే నీ అకౌంట్ చెప్పాలా. నువ్వు బిజీ అయితే నీ కామ్దాన నువ్వు నంబర్ 1 కావాలా. ఇవన్నీ కావట్లేదంటే నువ్వు 100% నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ ఫ్యామిలీని కూడా మోసం చేసుకుంటున్నావు. సో ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా 24 hours మాత్రమే టైం. మీ తాతకైనా, మా తాతకైనా, నాకైనా, నీకైనా, ఎవరికైనా 24 hours మాత్రమే టైం. ఈవెన్ బ్రెయిన్ కూడా సేమ్. అయినప్పటికీ ఒకటి గంజికి లేక బతుకుతుంటే ఒకడు బెంజిలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి గంజి బతుకు నీకెందుకు, బెంజి బతుకు అతనికి ఎందుకు? అవకాశాలు లేక కాదు, అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాన్ని అందిపుచ్చుకునే తెలివి, దిమాకి, తరికనికి లేదు కాబట్టి ఇట్లా ఉంటున్నావు. ఇక నుంచైనా దాన్ని వదిలిపెట్టు. నీకు కావాల్సిన అవకాశాలు హైదరాబాదులో చాలా 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 ఉన్నాయి. అందిపుచ్చుకోవడానికి అవకాశాలను క్రియేట్ చేసుకో. అవకాశాలు లేక కాదు, అవకాశాలను ఇంకా క్రియేట్ చేసుకుంటే అత్యంత అద్భుతంగా బతుకోవచ్చు. ఎట్లా రియల్ ఎస్టేట్లో ఎలా క్రియేట్? డెఫినెట్గా నీకు ఇంకా రియల్ ఎస్టేట్ చాలా ఈజీ. రియల్ ఎస్టేట్ సెకండ్ ఇన్కమ్ చూడాలనుకున్న వాళ్ళకు ఏంటి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే, మీకు ఉన్న ఏదైతే మనం అనుకుంటున్నా 24 hours టైం ఉంది కదా, ఈ 24 hoursలో 10 hours డ్యూటీకి ఎట్టుకో. 1 hour పోయడానికి, 1 hour రావడానికి, 8 hours డ్యూటీ చేయడానికి. ఇంకా టైం ఉంది కదా, పడుకో. 8 hours పడుకున్నా కూడా ఇంకా నీకు టైం మిగులుతుంది కదా. ఈ మిగిలిన టైంలో ఛాయ్ హోటల్లో పోయో, లేకపోతే పేపర్ ముందేసుకోనో, లేకపోతే ఫ్రెండ్స్తోనో, ఏ కేసీఆర్ పాలన బాలరేదిరా బాయ్, లేకుంటే రేవంత్ రెడ్డి వేస్ట్ బాయ్, లేదనుకుంటే మనం ఏం ఆడిరా బాయ్ క్రికెట్ అనో, లేకుంటే ఇంకా పక్కలోళ్ళను విమర్శిస్తూ నెగిటివ్గా మాట్లాడకుండా, నువ్వు ఏదైతే నీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నావో, నీ ఫ్యామిలీ మీద నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా 2 hours నాకి. ఓన్లీ 2 hours. మిగిలిపోయిన 2 hours ఏదైతే ఉందో ఆ మిగిలిపోయిన 2 hours అయ్యి ఇంకా అప్పటికి మిగిలిన టైంలో నువ్వు వాట్సాప్ చూసుకో, ఫేస్బుక్ చూసుకో. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఇంకా 2 hours మిగులుతుంది. ఆ 2 hours నాకు ఇవ్వు. ఖచ్చితంగా ఈరోజు మనం అగ్రిమెంట్ చేసుకుందాం. వితిన్ 6 monthsలో 2 hours నాతో పర్ఫెక్ట్గా జర్నీ చేస్తే కంపల్సరీ నీకు 10 lakhs వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను. ఇప్పటి వరకు నేను అట్లా ప్లాన్ చేసి 300 మందికి పైగా చాలామందిని సక్సెస్ చేసిన, 1,00,000 నుంచి 1,00,00,000 రూపాయలకు పైగా తీసుకున్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు. గడప దాటకుండా, ఇంటి గడప కూడా దాటకుండా లేడీస్ కూడా బిజినెస్ చేస్తున్న డాక్టర్స్ ఉన్నారు, అట్లాగే టీచర్స్ ఉన్నారు, అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అట్లాగే గృహిణులు కూడా చాలామంది ఉన్నారు. అంతేందుకు, మొన్న రిటైర్ అయ్యి ఇక హరే రామ హరే కృష్ణ అనుకుంటూ జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్న రిటైర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆర్టీసీ మామూలుగా బ్యాంక్ ఆర్టీసీకి సంబంధించిన ఒక డిపోలో మేనేజర్ చేసి రిటైర్ అయిన సత్యనారాయణ పేరు, ఆయన కూడా మళ్ళీ సెకండ్ ఇన్కమ్ చేద్దామని చెప్పేసి మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చింది 3 months బ్యాక్ మన దగ్గరికి వచ్చారు. 3 monthsలో వాళ్ళు దాదాపు 2 లక్షల వరకు కమిషన్ తీసుకున్నారు. వాళ్ళకున్న సర్కిల్ ఏంటి? జస్ట్ మంచిగా మాట్లాడడం. వీళ్ళకున్న ఏజ్ ఏంటి? వీళ్ళు సాధ్యమైనంత వరకు, మనకున్న నెగిటివ్ పీపుల్ ఏంటంటే మనకున్న బలహీనత మీద మనం ఫోకస్ చేస్తాం. కానీ బలవంతుడు ఎప్పుడైనా ఆయనకున్న పాజిటివిటీ మీద ఫోకస్ చేయాలి. ఈరోజు నీకు ఉజిసిక్ అని చెప్పేసి హాస్టల్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 కాళ్ళు లేవు, 2 చేతులు కూడా లేవు. ఎవరో ఒకరు ఇట్లా సపోర్ట్ చేస్తే తప్ప కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇదే పరిస్థితి మనకుంటే ఏదో గుడిమెట్ల దగ్గర మనం ఉంటాం. కానీ ఆయన అట్లా కాకుండా ఆయనకున్న ఏదైతే బలహీనత అనుకుంటున్నామో దాన్నే బలంగా మార్చుకున్నాడు. ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకున్నాడు, ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ పెట్టుకున్నాడు. దీన్నే ఆయన రూపునే, ఆయన చూసే ఏదైతే ఆహార్యం ఉంటుందో దాన్నే ఒక అడ్వాంటేజ్గా తీసుకొని అద్భుతమైన స్పీకర్గా మారిండో. ఈరోజు వరల్డ్లో నంబర్ 1 మోటివేటర్. ఆయనకున్న బలహీనత మీదనే ఫోకస్ చేస్తే ఇంట్లోనే ఉండేటోడు. ఈరోజు చాలామంది మీకు జబర్దస్త్ లాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కొన్ని చూసుకుంటే కూడా లేడీ క్యారెక్టర్ వేస్తుంటారు, జంటే, కానీ లేడీ క్యారెక్టర్ వేస్తారు. అదే మన ఇంట్లో మన తమ్ముడో మన చెల్లో మనకు ఎవరైనా ఉంటే మనం ఏం చేస్తాం?
ఇదేదో డిఫాల్ట్ అని చెప్పేసి దూరం పెడతాం. కానీ దాన్ని డిఫాల్ట్ కాకుండా దాన్నే వాళ్ళు ఒక ఏ గ్రేడ్గా వాయించుకొని ఖచ్చితంగా ఈరోజు ఒక ఉపాధి మార్గంగా తీసుకున్నారు. లేదనుకుంటే అదే దాంట్లో ఒక చిన్న నరేషన్ ఉంటాడు, ఏజ్ పెద్దది కానీ సైజు చిన్నది, ఆ డిఫెక్ట్ను కూడా వాడు ఎఫెక్ట్గా ఫీల్ కాకుండా అడ్వాంటేజ్గా తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నారు. మీకు కేఎఫ్సి అధినేతను తీసుకుంటే కూడా ఆయనకు బుద్ధిమాంద్యం ఉంది. సో అన్ని రకాలుగా ఆయన ఓడిపోయిండు. సో చదువులో ఓడిపోయిండు, తర్వాత కంపెనీలో పెడితే బిజినెస్ పర్ఫెక్ట్గా ఉద్యోగం చేయలేక అక్కడ ఓడిపోయిండు, తర్వాత పెళ్లి చేస్తే పిల్లల దగ్గర వ్యవహరించాల్సిన తీరు సరిగ్గా లేకపోతే ఆమె విడాకులు ఇచ్చింది, అక్కడ నుంచి కూతురు పుడితే ఆ కూతురును పట్టుకునే విధానం కూడా సరిగ్గా రాకపోతే గొంతు పిసుకుతున్నాడు అనుకొని జైల్లో వేస్తే జైల్లో ఉండి అతను ఇక నా జీవితం వేస్ట్ అని ఉరి వేసుకుంటే, ఉరి వేసుకున్న టైంలో కూడా ఒక మనిషి సైజుకు ఏ చెట్టు ఏ కొమ్మ అయితే సెట్ అవుతుందని తెలియక మామూలు దానికి వేసుకుంటే అది ఇరిగి పడితే దాంట్లో కూడా ఫెయిల్ అయినా అని ఆయన బాధపడలే. నేను ఇప్పటికి చావట్లేదంటే ఈ సొసైటీకి నేను ఏదో చేయాల్సి ఉంది, కాబట్టి ఈ సొసైటీ నా నుంచి ఏదో కోరుకుంటుంది, కాబట్టి ఈ సొసైటీకి నేనేందో చూపించాలనుకున్నాడు. ఈరోజు వరల్డ్లో ఉన్న దాదాపు 220కి సంబంధించిన దేశాల్లో ఈరోజు కేఎఫ్సి అవుట్లెట్స్ ఉన్నాయి. 70 yearsలో స్టార్ట్ చేసినట్టు. ఎస్, ఆయన కూడా కాటికి కాళ్ళు చాపే ఏజ్లో, మీరు అన్నట్టు ఆయన ఎంగేజ్లో కాదు, జీవితం అంతా అయిపోయిందని కాటికి కాళ్ళు చాపే ఏజ్లో చేసి ఈరోజు ఎంతోమందికి యువతకు ఆదర్శంగా ఉన్నాడు. సో మనం ఎప్పుడైనా చూడాల్సింది మన ఏదైతే మానవ నిర్మాణం ఉందో. ఈ 2 hours ఏం చేస్తారు మీరు? ఎట్లా అప్రోచ్ అయ్యాలి? ఎట్లా వాళ్ళు డిఫరెంట్గా మీరెవ్వరు కూడా ఈ 2 hoursలో మా దగ్గర వచ్చి ఫిజికల్గా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే ఉండండి, మీరు ఎట్లా ఎవరితో మాట్లాడాలో మేము నేర్పిస్తాం. సో ఆ లీడ్ ఎట్లా జనరేట్ కావాలో అది కూడా మంచి మాట ఉట్టి అంటారు, సలహాలకు కూడా డబ్బులు ఇస్తాం మేము. మీరు ఎట్లాగో మాట్లాడకుండా ఉండలేరు. ఇండియన్ సైకాలజీ ఏంటంటే మాట్లాడకుండా ఉండలేము. మాటల పోటీలు పెట్టిందంటే ఒలింపిక్స్లో ఇండియా యునానిమస్గా గెలుస్తుంది. మేము కూడా ఏమంటున్నాం, మీరు ఎట్లాగో మాట్లాడతారు కాబట్టి మాట్లాడండి. ఆ మాట కూడా ఒక క్రమ పద్ధతిలో నీ ఫ్యామిలీకి పనికొచ్చేటట్టు అట్లా మాట్లాడాలి. అవి కూడా ఢిల్లీ రాజకీయమైన నువ్వే మాట్లాడి, గల్లీ రాజకీయమైన నువ్వే మాట్లాడి, క్రికెట్ నువ్వే మాట్లాడి, సినిమా నువ్వే మాట్లాడి, ఏవి నీకు పనికి రాని రంగాలకు సంబంధించిన మాటలు వద్దు. మాటలు కూడా డబ్బులు వస్తాయి. ఆ మాట ఎట్లా మాట్లాడాలో ఏం మాట్లాడాలో మేము మీకు ట్రైన్ చేస్తాం. అది కూడా వితౌట్ సింగిల్ ఎన్పి తీసుకోకుండా. ఎందుకంటే మేము కూడా వచ్చింది నిరుద్యోగం నుంచి వచ్చాం. ఖాళీ నడకన కట్టుబట్టలు పట్టుకొని హైదరాబాద్కు బతకడానికి వచ్చిన మేము ఈరోజు వందలాది మందికి వేలాది మందికి ఉపాధిని ఇచ్చి నిలబెట్టిన చరిత్ర ఉంది. కాబట్టి మూలాలు మర్చిపోం. ఖచ్చితంగా మూలాలు మర్చిపోకుండా మీకు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఆ హెల్ప్ చేసే క్రమంలో కూడా ఖచ్చితంగా నీ దగ్గర సింగిల్ ఎన్పి కూడా తీసుకోను. అట్లా అని చెప్పేసి నీకు దారి చూపిస్తాను నేను అడుకోట్లా. ఖచ్చితంగా నీకు కడుపు నొప్పి ఉంటే నేను డాక్టర్ పాత్ర పోషించడానికి రెడీ. నీకు దారి చూపించమని అడిగితే దారి చూపించడానికి నేను రెడీ. ఖచ్చితంగా నువ్వు ప్లాన్ చేసుకో. డెఫినెట్గా నీ జాబుకు చేస్తున్న జాబుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు సెకండ్ ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తా. ఆ సెకండ్ ఇన్కమ్ కూడా మనం ఈరోజు అగ్రిమెంట్ రాసుకుందామన్నా నేను రెడీ. ఆ సెకండ్ ఇన్కమ్ కూడా గ్యారంటీ ఖచ్చితంగా విత్ ఇన్ 1 yearలో నువ్వు చేస్తున్న జాబు కంటే ఎక్కువ రాకపోతే నన్ను అడుగు. నువ్వు చేస్తున్న జాబ్ ఏదైతే యాక్టివ్ ఇన్కమ్ ఉందో ఆ యాక్టివ్ ఇన్కమ్ కంటే కూడా ఎక్కువగా వచ్చేటట్టు నేను డిజైన్ చేస్తా. దీంట్లో ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజెస్ చేస్తున్నా. ఇప్పటికీ మనం చాలామందిని సక్సెస్ చేసినాం. ఈవెన్ గడప దాటకుండా లేడీస్ ఎవరైతే ఉన్నారో గడప కూడా దాటకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఉంది, ఖమ్మం జిల్లా వాళ్ళకు కూడా అక్కడే కూర్చొని బిజినెస్ చేయిస్తా. కరీంనగర్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు, హైదరాబాద్లో బిజినెస్ అవుతుంది. ఇట్లా అన్ని జిల్లాలు, నువ్వు ఖమ్మం తీసుకుంటావా, కరీంనగర్ తీసుకుంటావా, విజయనగరం తీసుకుంటావా, విశాఖపట్నం తీసుకుంటావా, కర్నూలు తీసుకుంటావా, మహబూబ్ నగర్ తీసుకుంటావా, ఏ జిల్లానని తీసుకో, మొత్తం ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కడనైనా సరే మీ ఇంటి ముందే కూర్చోండి, మీ ఇంటి గడప కూడా దాటకుండా బిజినెస్ చేయించే సిస్టమ్ నా దగ్గర ఉంది. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. సో రియల్ ఎస్టేట్లో హ్యూజ్గా అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అసలు మీకు ఏ దాంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ లేనిది, పెట్టుబడి లేనిది నువ్వు బిజినెస్ చేయలేవు. కిరాణా షాప్ పెట్టాలన్నా
ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా చేసేది ఇది ఒకటే, ఏమీ లేకుండా అది కూడా మంచి మాట చెప్తూ నోటి మాటలతోటే అంతే, నోటి మాట అది కూడా మంచి మాట, కైండ్ నలుగురికి ఉపయోగపడే మాట, కైండ్ ఆఫ్ సర్వీస్ అది కూడా. అంతే. ప్రాపర్టీ ఇప్పించడం అంటే గుర్తుపెట్టుకోవడం కదా. మీకు ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోండి, దేశ సేవ, దేశ సేవ అని చెప్తున్నా నేను. అంతకు మించిన సేవ కూడా. ఎట్లా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోండి, మీరు ఒక కారు తీసుకున్నారు లేదా ఒక సెల్ ఫోన్ తీసుకున్నారు, గవర్నమెంట్కు ఒకసారి మాత్రమే కదా వచ్చేది రెవెన్యూ ట్యాక్స్ రూపంలో. అదే ఒక ప్రాపర్టీ మీరు 1 ఎకరా రైతు దగ్గర ఒక వెంచర్ ఓనర్కి ఇప్పించారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చిందా లేదా? రిజిస్ట్రేషన్ జరిగిందంటే గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చింది. తర్వాత ఆ వెంచర్ ఓనరు అప్రూవల్స్ కోసం వేయండు, మళ్ళీ రెవెన్యూ వచ్చిందా లేదా? అప్రూవల్స్ వచ్చిన తర్వాత ప్లాట్లు వేసిండ్రు, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు రెవెన్యూ వచ్చిందా లేదా? అట్లాగే ఇది అమ్మించిన పర్సన్కు కమిషన్ వస్తే ఈ కమిషన్ మీద గవర్నమెంట్కి టీడీఎస్ పోతుంది. ఒక్క ప్రాపర్టీ అమ్మితే 4 సార్లు ఇన్కమ్ వచ్చింది. దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తే, ఇల్లు కడితే ఇటుక ఓడికి, ఇసుక ఓడికి, టిఫిన్ ఓడికి, వాటర్ ఓడికి, మోటార్ ఓడికి, ఇట్లా 856 సెక్టర్లకు ఫుడ్ దొరుకుతుంది రియల్ ఎస్టేట్తో. అట్లాగే ఈ ఏదైతే స్టీలు, సిమెంట్, ఇసుక ఇవైతే ఉన్నావో వీటన్నిటి మీద కూడా గవర్నమెంట్కు ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ వస్తుంది. మల్టిపుల్గా గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చే సెక్టర్ ఓన్లీ రియల్ ఎస్టేటే. చాలామంది అనుకుంటారు మద్యం తాగడం వల్ల గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు, కానీ మద్యానికి మించి మంచి ఇన్కమ్ ఇచ్చే సెక్టర్ రియల్ ఎస్టేట్. మద్యం తాగాలంటే కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇన్కమ్ దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది కదా. అంతే, ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. రెగ్యులర్గా మాట్లాడదాం, మీ రియల్ ఎస్టేట్ పరిస్థితులు, రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది, వీటన్నిటిపైన రెగ్యులర్గా కూర్చున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యనమల రాజు గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.